श्रीशैलेशदियावा यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगदस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य धीयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य नत्कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीकुलं प्रणमामि मूर्धना भूतं तरस्य मगताब्धियभट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगि संदट्ट जीव जीवादवे नमः पुरुषकार वैभवञ्च साधनस्य गौरवं तदधिकारी कृत्यमस्य सद्गुरूपसेवनं हरिदयाम् हरिदिकीं गुरून् उपायताञ्च यथा वचनभूषणे अवतते जगद्गुरुं तमाश्रये ఉపదేశరత్నమాలనేది స్వామి మనవాళమామని అనుగ్రహించిన ఆశ్చర్యమైన 73 పాసురాలు. దాంట్లో చాలా ముఖ్యమైన పాసురం ఒకటి, ఆశ్చర్యమైన ఒక పాసురం, తన్గురువిన్ తాళినైగల్ తన్నిల్ అని ఒక పాసురం. అది 60వ పాసురం. ఆ పాసురంలో ఈ ఉపదేశరత్నమాల ప్రధానంగా శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం ఏం చెప్తుందని తెలిపించదనగా ఆ ఉపదేశరత్నమాల గ్రంథమే వచ్చింది. అయితే దీనికి ముందు ఆళ్వార్లు అవతార క్రమమేమి, ఎంబెరుమానముల సంప్రదాయాన్ని ఎలా తీసుకొచ్చారు, దాని తర్వాత తిరువాయుముడి వ్యాఖ్యానం అంతా ఎలా అవతారం చేసింది, ఇదన్నీ పూర్తిగా దాన్ని తెలిపించాడు అవతారికగా. అయితే 50వ పాసురం నుంచి దాని తర్వాత మిగతా దగ్గర 22-23 పాసురాలు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికన్నీ స్వామి అమ్మవారు అనుగ్రహించారు. దాంట్లో ఒక పాసురం 60వ పాసురం, తన్ గురువిన్ తాళినైగల్ తమ్మిల్ இல்லாதார் அன்புதன்பால் செய்தாலும் அம்புயகோன் இன்பமிகு விண்ணாடு தான் அடிக்க வேண்டுகிறான் ఆదరాలను అన్నారు అవర్గల్ తిరునాడు అని ఒక పాసురం. ఈ పాసురంలో ఆచార్య అభిమానము ఉత్తారకం అనే శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం సారాంశం ఏం చెప్పిందో దాన్ని పరిపూర్ణంగా ఈ పాసురంలో స్వామి మనవాళమామని మనకు తెలిపిస్తాడు. ఎట్లంటే ఆచార్య అభిమానం లేదనుకోండి, తన్ గురువిన్ తాళినైగల్ తన్నిల్ అన్బొందు ఇల్లాదార్, ఆ ఆచార్యుడి దగ్గర ఏ విధమైన ప్రేమ, ఏ విధమైన ప్రీతి, ఏ విధమైన ఆయన దగ్గర పోయి కైంకర్యం చేసే ఒక స్థితి ఏదే లేదనుకోండి, కొద్దిగానే ఉండాల. తాళినైగల్ తన్నిల్ అన్బు ఒంటు ఇల్లాదార్, ఒక్కరంతరం ఉండాలి కదా, కొద్దిగానే ఉండాలి కదా, అది కూడా లేదనుకోండి, అన్బు ఒంటు ఇల్లాదార్ అన్బుదన్బాల్ செய்தாலும் அம்புயை கோன், అన్బుదన్బాల్ செய்தாலும் అంబుயை కోన్. అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు మన మీద అంత ప్రీతి చూపించదరంగా. ఎందువల్ల? ఆచార్య సంబంధం లేదే, ఆచార్యుడు అనుగ్రహం లేదే. అన్బుదన్బాల్ செய்தாலும் అంబువై కోన్ అట్లయితే అన్బుదన్బాల్ అంటే ఏంటి? భగవంతుడి దగ్గర పరిపూర్ణమైన ప్రీతి చూపిస్తున్నాను, భక్తి చూపిస్తున్నాను, భగవంతుడి దగ్గర ఏమేమి కైంకర్యం చేయాలని అన్ని చేస్తున్నాను. అయితే ఆచార్యుడి దగ్గరికే పోలా, ఏ కైంకర్యం చేయాల, ఆయన దగ్గరికే పోలా. అట్లా ఉన్నప్పుడు అదా అన్బుయై కోన్ అని ఒక శబ్దం అని చెప్తుంది. என்பமுகு విన్నాడు తాను అలిక్క వేండిరాన్. అట్లాంటి ఒక వ్యక్తి ఆ స్వామికి శ్రీవైకుంఠ ప్రాప్తి ఇవ్వాలని లేదు ఉంటాడు. విన్నాడు తానలిక్క వేండిరాన్, ఆయనకి ఆ పరంపదం ఇవ్వాలని, శ్రీవైకుంఠం ఇవ్వాలని అని ఒక బుద్ధియే పుట్టదంట. ఒక ఇచ్చ అంటే దాని మీద ఒక ప్రేమ ఉండాలి కదా. స్వామి తన పాప ఎన్ని జన్మాలుగా వచ్చాడు, ఈ జన్మాల పరంపద ఇచ్చేస్తాం అని చెప్పి ఒక ప్రేమ పెట్టుకొని ఇవ్వాలి కదా. ఆ ఏదే ఉండదంట.
ఎందువల్ల స్వామి? ఆచార్య అభిమానం లేదు. ఆచార్య అభిమానం ఉంటే ఇస్తాడు. இன்பமிகு விண்ணாடு தான் அளிக்க வேண்டுகிறான் ఆదలాల్ నన్నారవర్గల్ తిరునాడు. అట్లాంటి వాళ్ళు శ్రీవైకుంఠ పయ్యాదానికి ప్రసక్తియే లేదు, ఏ విధైనా ప్రసక్తి లేదని చెప్పి మనబాలమని ఈ 60వ పాసంలో చెప్తున్నాడు. అయితే దాంట్లో మనం పూర్తిగా వ్యాఖ్యానం అని చూసేసాం. అయితే ఆ వ్యాఖ్యానంలో లాస్ట్ ఒక 3 లైన్స్ ஆச்சாரிய சம்பந்தம் கொலையாதே கிடந்தால் என்று தொடங்கி இத்தகைய பகவத் சம்பந்தம் துர்லபம் என்னும் அளவும் అరుళి செய்த అర్థం ప్రతిపాదిக்கப்பட்டது. ఈ శబ్దానికి ఉండే అర్థమేమని చూడాల. ఆ రోజు టైం అయిపోయింది. అది కాకుండా ఇదే దగ్గర దగ్గర 2 కాలక్షేపం అవుతుంది. ఈ శబ్దం ఈ 3 లైన్స్ ఉంటదే, దానికి శ్రీవచనమూర్తి దివ్యశాస్త్ర సారం పెద్ద విచారం చేస్తారు స్వామి మనవారమని ఏంటని చూస్తాం. అప్పుడు అట్లాంటి ఆశ్చర్యమైన వ్యంజనం. అప్పుడు దీంట్లో తన్గురువిన్ తాళినేగల్ తని చెప్పాడు కదా, ఆ తన్గురువిన్ తాళినేగల్ తెల్ల అన్బొండిల్లాదార్ అన్బదన్బాల్ చేయగాలం బొమ్మికు ఇదంతా చెప్పేశాడు. తాను అనిక్క వేండిరా దీంట్లో మనవారమని 3 శబ్దాలు పెట్టేశాడు. తాన్ అనిక్క వేండిరాన్ అని చెప్పారు కదా. అయితే మనం ఆ భగవంతుడు తిరువుడిని ఉపాయంగా ఉపాయం అంటే ఆయన గతి వేరే గతి లేదు అని ఉపాయంగా పట్టేశాము. ఆయన తిరువుడు పట్టిన తర్వాత ఆయన కదా స్వామి ఇస్తాడు. మొత్తం ఆచార్యుడు ఇస్తాడా, అతను ఇస్తాడా? శ్రీమన్నారాయణ ఇస్తాడు. అప్పుడు ఆయన దగ్గర పోతున్నాడు అంటే ఇవ్వడు. అయితే దీన్ని ఉపాయంగా పట్టినా కూడా భగవంతుడికి మనకు మోక్షం ఇవ్వాలనే ప్రీతి అనేది ఉండదు. ఉంటాడు ఎన్మనకు విన్నాడు తానలిక్క వేండిరాన్. అట్టయితే 3 శబ్దాలు ఇక్కడ పెట్టారు. కొంచెం ఈ కాలక్షేపం కొంచెం గుర్తుగా వింటేదా ఆచార్య వైభవాన్ని మనం ఎలా మోక్షానికి పోతున్నామో మన పరిస్థితి ఏమనేది ఈ కాలక్షేపం పూర్తిగా వింటేదా మనకు అర్థమవుతుంది. అందరూ శ్రీవైష్ణవాలే, ఆచార్య సంబంధం తీసుకున్నాను. బట్ ఆచార్య సంబంధం తీసుకున్నానంటే ఏమైనా ఆచార్య దగ్గర ఉండమా? లేదా, వచ్చేస్తున్నాం కదా. వచ్చేసి మన ఏం కార్యాలు ఉంటుందో అది చూసుకుంటా ఉంటాం. అయితే అది దీనిలో ప్రధానంగా చెప్పాల ఏంటంటే ఆచార్య సంబంధం ప్రధానం అంటారు. ఇప్పుడు ఇలాంటి 3 శబ్దాలు కూడా అట్లంటే ఇన్బమిది విన్నాడు తాననిక్క వేండిరాన్. అతనిదా మనకు మోక్షం ఇవ్వాలా, శ్రీమన్నారాయణదా మోక్షం ఇవ్వాలా? అయితే అతను తప్పకుండా ఇస్తాడు. అతనే ఇవ్వాలా, అతను తప్పకుండా ఇస్తాడు. అది కాకుండా ఎట్లా ఇస్తాడు? అతను ఒక ప్రీతితో ఇస్తాడు. వేండి ఇరాన్. ఆ వేండి అని ఒక శబ్దం ఉండదు చూడండి. ఈ పుస్తకాలు మీకు చేతిలో పెట్టుకోవాలి. ఆ వేండి అని ఒక శబ్దానికి ఏమిందంటే మన మీద ఒక ప్రేమ పెట్టుకోండి. అంటే అతను మోక్షం ఇస్తున్నాడంటే మనం అనుకుంటాం ఏదో నేను చేశానండి, నేను చరణాలు చేశాను అందులో ఇచ్చాడు. 10 రూపాయలు ఇస్తే కూరగాయలు ఇస్తాడు కదా. 10 రూపాయలు ఇప్పుడు రాదు అనుకోండి, 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలు ఇస్తే ఏది కావాలి, వంకాయ కావాలా, అరటికాయ కావాలా, ఏది కావాలంటే ఇస్తారు కదా. అదే ప్రకారం నేను చరణాలు చేశాను, ఏదో చేశాను, దానికి ఏం చేశాడు అతను ఇచ్చాడు. అట్లా కాదు, ఇది డ్యూటీ కాదు. మనం ఏమనుకుంటామో ఏదో మనం చేశాము, చేసిన దాని వల్ల ఇది దొరుకుతుంది. ఏడుస్తే పిల్లలకి కదా పాలిస్తుంది. వాస్తవమే, నిజమే. ఈ విషయంలో అది కాదు. అంటే నేను చేసిన దాని వల్ల కాదు. అందుకే చెప్తున్నాను అతని ప్రీతితో ఇస్తాడు. ఓ మన సొమ్ము ఇది ఈ జీవాత్మ భగవంతుల సొమ్ము. ఆ భగవంతుని సొమ్ము మంచిది పడాలా, అది నా దగ్గరికి రావాలా, నా సొమ్మైందే నా దగ్గరికి రావాలా అని చెప్పి ఒక ప్రీతి, ఆనందం, ఎట్లాంటి వైభవంతో ఇవ్వాలని అని చెప్పిస్తాడు. అతనే ఇప్పుడు తనకు ఇవ్వాలని బుద్ధి పుట్ల. ఎందుకు ఇవ్వాల? అలాంటి ఆలోచనలు వస్తుందంటే అప్పుడు మధ్యలో ఏదో జరిగి ఉండాలని అర్థం. ఏం స్వామి జరిగింది? ఆచార్యుడి సంబంధం ఇతను తీసుకోలేదు. తీసుకున్నాను స్వామి, తీసుకోకూడదంతా ఏం లేదు. అయితే ఆయన దగ్గర ప్రేమ లేదు, ప్రీతి లేదు, కైంకర్యం లేదు, ఏది చేయలేదు కాబట్టి ఇతను ఇవ్వడు. అప్పుడు అతని భగవంతుడే మనకి శ్రీవైకుంఠ ప్రాప్తి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అతని ప్రీతితో ఇస్తాడు. ఈ 3 కావాలి. ప్రీతితో ఇస్తాడు అంటే
ఆయనకి చాలా ప్రీతి. మనం శ్రీవైకుంఠం వచ్చాము ఎవరికి ఆనందం తెలుసా? ఇప్పుడు సామాన్యంగా ఏం తెలుసు, స్వామి శ్రీవైకుంఠం పోతే నాకు మంచి గతి దొరికింది అని చెప్పి నేను అనుకుంటాను, ఆనందపడతా అంటే లేదు. ఒక జీవాత్మ దొరికాడంటే ఆనందం ఎవరికంటే భగవంతుడు శ్రీమన్నారాయణకి. సొమ్ము మనందరూ ఆయన సొమ్ము, ఆయన స్వామి. ఆ స్వామికి సొమ్ము ఇన్ని రోజులు కాదు, ఇన్ని జన్మ కాదు, ఎంతనో జన్మాలు, అన్ని జన్మలు. ఈ జన్మాల దొరకద్ది, ఈ జన్మాల దొరకద్ది, ఈ జన్మాల దొరకద్ది, ప్రతి ఒక్క జన్మ దొరకని కాసుకొని ఓ ఈ జన్మాల ఆచార్య సంబంధం చేసుకున్నాడు, వచ్చేస్తాడు. అంత ప్రీతిగా ఉండేటోడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఆచార్య సంబంధం తీసుకొని కానీ అతని దగ్గర ప్రేమ పెట్టలేదే, కైంకర్యం చేయలేదు, ఏం చేయలేదే. అందువల్ల నీకు ఈ బుద్ధి వస్తుంది. అయితే ఇవ్వాలని ప్రయత్నం చేసేది అతనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇవ్వాలా, ఎందుకోసం ఇవ్వాలా అంటే మనం ఏమనుకుంటాము, మనం మోక్షానికి పోవాలా ఒక ప్రయత్నం చేసుకుని మనం ఆ ప్రయత్నం ప్రకారం మనం ఏం చేస్తామంటే, ఓ నాకు మోక్షాలు పేసిన ఒక ప్రీతి ఉండాలి స్వామి అంటే, మనకి ప్రీతి ఉంటే చాలు, భగవంతుడికి ఆ ప్రీతి ఉండాలి. మనం ఏమనుకుంటాము, నేను చేశాను, శరణాగతి చేశాను, భగవత్ కైంకర్యం చేశాను, ఏదో గుళ్ళకంతా పోయాను, యాత్ర అంతా పోయాను, మంచికి శుభకార్యాన్ని చేశాను, పుణ్యకార్యాలన్నీ చేశాను, దాన్ని పెట్టి ఇవ్వడంటే ఇవ్వడు. అతని ప్రీతి రావాలి. అంటే మన ప్రీతి కాదు ప్రధానం, శ్రీవైకుంఠ పోవాలనే మన ప్రయత్నం. నాకు దాంట్లో పోవాలి నాకు ప్రీతి ఉంటుందా, అది ప్రధానం కాదు, అతనికి ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి ఎలా స్వామి వస్తుంది? ఆచార్య అభిమానం లేదంటే వస్తుందండి. దీని మీద స్వామి నమ్మాళ్ళు వారు ఏం చెప్తున్నారు అంటే, ఉన్నాళ్ళు అల్లాల్ వ్యాపారాలం ఒంటుం కురవేండేన్, ఉన్నాళ్ళు అల్లాల్ వ్యాపారాలం ఒంటిం కురవేండేన్, నిన్ని తప్ప నాకు వేరు ఉపాయం లేదు. ఉపాయం అంటే నీ తిరువడి పట్టుకోవాలంటే, నీ తిరువడి నేను వచ్చి నేను ప్రామించాలంటే, నీ తిరువడి నాకు గతి, వేరే గతి లేదు అని చెప్పాడు నమ్మాళ్వార్. ఇక్కడ నంబిల్ని విచారిస్తున్నాడు వ్యాఖ్యానంలో. ఏంటంటే మనకేందుంటే, నిన్ను తప్ప నాకు వేరే గతి లేదని చెప్పాం కదా, నువ్వే నాకు గతి. అట్లంటే అట్లా చాలా మంది ఉండారు స్వామి, ఒక 10-15 మంది ఉండారు, ఈ పక్క ఆ పక్క ఎవరెవరో ఉండారు. అక్కడంతా నేను పోను, నువ్వే నాకు గతి. అంటే మోక్షం ఇవ్వాలంటే నువ్వే ఇవ్వాలా, అందువల్ల నువ్వే నాకు గతి అని చెప్పి మనం అట్లా అనుకుంటాం కదా. అట్లా కాదు అర్థం. నంబిళ్ళ ఆ ప్రకారం చెప్పాల. అంటే నమ్మాళ్వారి అభిప్రాయం ఇది కాదు. మోక్షం ఇవ్వాలంటే శ్రీవైకుంఠనాథుడు శ్రీమన్నారాయణ తప్ప వారి ఎవరికి యోగ్యత లేదు, వాళ్ళకి ఆ శక్తి లేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, శ్రియమిచ్చేది ఉదాసనాది, శంకరాది జ్ఞానమన్నిచ్చేది, మోక్ష ఇచ్చే జనార్దన అని చెప్తుంది శాస్త్రం. అప్పుడు మోక్షం కావాలంటే జనార్దనుడే, మరి ఎవరికి ఆ యోగ్యత లేదు, ఎవరికి ఇవ్వను. మార్కండేయుడు ఆ ప్రకారంగా శివభక్తుడుగా మొదట ఉన్నాడు, ఇప్పుడు విష్ణు భక్తుడు అయిపోయాడు అనుకోండి. శివభక్తుడుగా ఉన్నాడు, ఏదేది అడుగుతున్నాడో మార్కండేయుడు అదంతా శివుడు ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉంటే ఇంకా సరిపడదు, ఇంకా మనం టెలివిజన్ తిరునాడు అని ఆ శ్రీవైకుంఠం అంటే, శ్రీవైకుంఠం తప్ప వారు ఎక్కడ పోతేనో మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. అది పాపం పుణ్య రూపంగా దానికి ఒక్కొక్క లోకం ఉంటుంది. ఆ లోకంని పొద్ది ఆ లోకం పోయినా కూడా ఆ లోకంలో ఈ పాపము పుణ్యము పూర్తి తీరిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ లోకంలో పుట్టాల్సిందే. అప్పుడు మళ్ళీ తిరిగి రాకుండా ఉండే లోకమేమి నచపునరావర్తతే, ఇంకా రావాల్సిన పని లేదు, అక్కడే ఉంటాము. అట్లాంటి లోకానికి పోవాలంటే శ్రీవైకుంఠం నాకు ఇవి చెప్పి ప్రార్థన పెట్టుకున్నాడు శివుడి దగ్గర. ఆయన ఏం చేశాడు తెలుసా? చాలా మంచోడు. కొన్ని మందులు ఏం చేస్తారంటే డాక్టర్లు, వీళ్ళకి ఏదో ఒంట్లో ఏదో రోగం ఉంటుంది, పోయి చూపిస్తారు. చూపించిన తర్వాత అతని వల్ల చూసే 15 రోజులు అయింది, మందులు ఇస్తున్నాడు, మళ్ళీ మార్చి మందులు ఇస్తున్నాను అన్నాడు. ఏం సరికాల, ఏమీ కాల. సరిది మనకు తెలవదు. మనం పైక డాక్టర్ ఉంటారు కదా, దీనికైనా సుపీరియర్ డాక్టర్, వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉంటారు. సామాన్య ఒక విలేజ్ ఉండే హాస్పిటల్ ఉండేటోళ్ళకంటే అంత తెలవదు కదా. పెద్ద హాస్పిటల్ పంపించండొచ్చు,
పంపించకుండా ఏం చేశాడంటే ఇతను, అక్కడ పోతే నాకు డబ్బు రాదు కదా, నేనే చూస్తాను అని ప్రాణమే పోయింది. ప్రాణమే పోయింది. అలాంటి పని శివుడు చేయలే. ఇక మార్కండేయుడు అడిగాడు కదా మోక్షం ఇవన్నీ, అట్లయితే నేనే ఇస్తాను అని చెప్పింది వచ్చి కదా చాలా. అది నాకు ఆ యోగ్యత లేదు, అది శ్రీమన్నారాయణే. అయితే నేను ఒక పని చేస్తాను, నేను రికమెండేషన్ చేస్తాను, పురుషకారం చేస్తాను. అట్లయితే ఏంటంటే మోక్షం ఇచ్చేది జనార్దనగా శ్రీమన్నారాయణ తప్ప వేరే గతి లేదు. ఇప్పుడు మనకి అతను తప్ప వేరే గతి లేదు కదా. అట్లా ఉన్నప్పుడు నువ్వే నాకు ఉపాయం అనే శబ్దానికి ఏం అర్థం? ఎవరు 10-15 మందిని ఉంటారు, దాంట్లో నేను సెలెక్ట్ చేసాను అని అర్థం కాదు. అట్లయితే నువ్వే ఉపాయం అంటే ఏం అర్థం? నిన్ను తప్ప వేరు ఎవరు అధికారి లేదు, మోక్షం ఇచ్చే అధికారి అనేది వేరే ఎవరు లేదు. అయితే మోక్షం ఇచ్చే అధికారి లేదంటే నేను తిరువడి పట్టుకున్నా అంటే, నేను పట్టుకున్న తిరువడి కూడా నీ మోక్షం ఇచ్చేదానికి ఉపాయం కాదు. నువ్వే నాకు నిర్హేతుకంగా ఇస్తున్నావు, నిర్హేతుకంగా ఇస్తున్నాడు. పిల్లలు అడిగిన తర్వాత తండ్రి పిల్లలకైనా చేస్తారా? స్కూల్ ఫీజు కట్టాలా, యూనిఫామ్ తీయాలా, పిల్లలకు అన్నానికి ఏదైనా చెయ్యాలా? పిల్లలు ఎవరు అడగాల్సిన పని లేదు, అడక్క ముందే తీస్తారు. అది తండ్రి లక్షణం. మనకందరికి తండ్రి శ్రీమన్నారాయణ. అదిను ఈ తండ్రికి సంబంధం 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలే పెట్టుకోండి. మన తండ్రికి సంబంధం అంటే సంబంధమా ఎట్టెక్కం 7 పిరవిక్కం, ఎప్పుడు సంబంధం. ఈ సంబంధం ఒక రోజు ఉండింది, ఒక రోజు లేదు ఉండదా? లేదు. ఈ రోజుతో కొత్తగా వచ్చిందని ఉండదా? లేదు. ఇంకా ఈ రోజుతో పోద్ది అనేది ఉండదా? లేదు. చూడండి, అయితే మన సంబంధం అట్ట కాదు. తల్లి గాని, తండ్రి గాని, భ్రాత గాని, అదే ప్రకారం ఉండే చెల్లెలు గాని, అక్క గాని, ఎవరైనా ఉంటారా? ఆ సంబంధం ఈ జన్మాత తీరిపోతుంది. స్వామి పోయిన జన్మాల స్వామి తర్వాత మొదల మనిషి తర్వాత. అయితే భగవంతుడు సంబంధం ఉండదే, ఎప్పుడు సంబంధం ఉండదు. అట్లా సంబంధం ఉన్నప్పుడు ఆయన మనకి ఏం కావాలని ఆయన చేస్తాడు. అట్లా ఆయన తప్ప మనకి ఎవరు చేసేది లేదు. అట్లా నువ్వు ఒక్కడే నెయ్యాల్సింది అని చెప్పి ఈయన మనం నమ్మడ ప్రార్థన పెట్టుకుంటారు కదా, నువ్వే ఇవ్వాలా, నువ్వే నాకు ఇవ్వాలా, నిన్న తప్ప ఎవరు ఇవ్వాలి. అట్లయితే ఇవ్వాలంటే అతనికి ఇవ్వాలని ఒక ప్రీతి రావాలి కదా. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనమే అట్లా పోతా ఉంటాము, మన సన్నతికి పోతా ఉంటాం. కొన్ని మంది భిక్షమలు అంతా ఉంటారు, మనం అడుక్కుంటా ఉంటారు. అయితే ఇప్పుడంతా తగ్గిపోయింది అదంతా, చేయకూడదు చెప్పేసి అయినా కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా. అప్పుడు మనం ఇవ్వాలని ఒక నిర్బంధం అనేది లేదు. ఏదో మనకి భిక్షం ధర్మం చేస్తే మంచిదండి, ఏదో పుణ్యకారం ఉంటా అని చెప్పి ఏదో చేస్తాం. అయితే చేస్తామంటే అది కంపల్సరీయా? కాదు. నా ఇష్టం, నాకు పడితే ఇస్తాను అయితే లేదు. అది ఇచ్చేది కూడా ఎలా ఇస్తాను? ఎంత ఇస్తాను? 1 రూపాయి ఇస్తాను. ఇప్పుడంతా 1 రూపాయి ఇస్తేనే 50 పైసలు అంతా లేదు. ఇప్పుడు 1 రూపాయి ఇస్తేనే 1 రూపాయి ఇస్తే ముఖం చూస్తాడు, 5 రూపాయలు లేవా అని చెప్తారు కదా. అది మనం ఇష్టంగా చేస్తాం కదా. అదే ప్రకారం ఈయన ఇవ్వాలంటే ఆయనకి ప్రీతి ఉండాలి కదా. మనకి మోక్షానికి పోవాలని ఒక ప్రయాస పడ్డా కూడా ఆయనకి ప్రీతి ఉండాలి కదా. అప్పుడు ఆ ప్రీతి అనేది చెప్పి మనం ప్రార్థన పెట్టుకోవాలా, నువ్వే నాకు ఇవ్వాలా, నిన్ను తప్ప నాకు ఎవరు అధికారం లేదు అని చెప్పి ఇవ్వాలి కదా. అదిగా ఉంది. విన్నాడు తాన్ అలిక్క వేండిరాన్. అలిక్ అంటే ఏంటంటే అతను ఇస్తాడు. ఇవ్వాలంటే అతనికి ఇవ్వాలనే అభిప్రాయం రావాల. అది ఎప్పుడు స్వామి వస్తుంది? ఆచార్యుడితో మనకు సంబంధం ఉంటే వచ్చేస్తుంది. అటైతే అభిప్రాయం రాలేదంటే ఇవ్వడు. అప్పుడు నేను శరణాగతి చేశానంటే చేస్తే ఏమి? శరణాగతి ఏమి రిజర్వేషనా? కాదే. అందువల్ల ఏమిటే సరే ఆయన ఇవ్వలేదంటే నేనుగా పోతా అంటే మన వల్ల పోను కాదు. ఏదైనా మన వల్ల పోనొద్దంటే ఏం లేదు. మనకు ఐశ్వర్యం కావాలన్నా భగవంతుడే, కైవల్యం కైవల్యం మనకు అక్కర్లేదు అనుకోండి, ఉన్నప్పుడు చెప్తున్నాం. కైవల్యం కావాలన్నా భగవంతుడే, భగవద్ అనుభవం కావాలంటే భగవంతుడే. అది తప్ప ఎవరేం లేదు కదా. అంటే తప్పకుండా ఇస్తాడంటే ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏ ప్రకారం ఇస్తాడు తెలియదు. అయితే
అతనికి ప్రీతి ఉంది అనుకోండి, ఏం లేదు, శిష్యుగాడు 100 తప్పు చేశాడు, ఓ మోక్షానికి అన్నాడు. జటాయు అత్తకైంది, ప్రాణమే పోయింది, ఇప్పుడు నేను చెప్తాను నువ్వు మోక్షానికి పో అని చెప్పాడు. అప్పుడు అతనికి ఒక ప్రీతి ఉండాలి, ఆ ప్రీతి కావాలి కదా. సరే స్వామి, మనం ఆ శరణాగతి చేసాం కదా, శరణాగతి చేసిన దగ్గర పోయి నిలుస్తాము, నిలిచిన తర్వాత దానికి ఏం అధికారం, దానికి ఏం అధికారం, ఏం స్వామి అధికారం, ఏం అధికారం అంటే మన శరణాగతి చేయక ముందు భయం ఉండాలి, ఒక భీతి అంటే భయం, ఆ భయం అంటే శోకం ఉండాలి. శోకం అంటే ఓ ఇంత పాపం చేసేనే నన్ను అంగీకారం చేసుకుంటాడా, నన్ను తీసుకుంటాడా ఉండాలా. దాని తర్వాత చేసిన తర్వాత ఎట్లంటే ఆ భయం పోవాలి. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశిషక. అర్జున, నీకు శోకం అక్కర్లేదు, ఎప్పుడు నా తిరువుడి పట్టుకున్నావో నేను అన్ని పాపాలు తొలగిస్తాను. అగంత్వా సర్వపాపేభ్యో, ఈయన అన్ని చేస్తాను, శోకం అక్కర్లేదు అన్నాడు. కృష్ణుడు చెప్పాడు కదా. సరే స్వామి, అప్పుడు ఆ శోకం అక్కర్లేదంటే ఎట్లా ఏమొస్తుంది మనకి? సంసారం నుంచి మోక్షం, శరీరం నుంచి మోక్షం, ఈ కర్మాల నుంచి మోక్షం. మోక్షం అంటే విడుదల, ఏదో ఒక మోక్షం అంటే చేయవేయకున్నాం కాదు. అయితే సామాన్యంగా మనం ఆ అర్థంగా మనం తెచ్చుకుంటాం. అప్పుడైతే ఈ సంసారం నుంచి మనం వదిలేస్తాం, ఈ కర్మాన్ని మనం వదలద్ది, దాని తర్వాత ఈ శరీరం వదిలేస్తుంది కదా. అందువల్ల ఇదంతా ఆపడంటే, ఇదంతా ఇవ్వాలంటే మనం సిద్ధంగా ఉండాలి కదా, సిద్ధంగా ఉండాలి కదా. దానికి ఏం స్వామి అధికారం? మనం సిద్ధంగా ఉండాలి, మోక్షం ఇస్తే మనం తీసుకోవాలి. దానికి ఏం అధికారం? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇదంతా చేసి అధికారం చేసుకోవాలంటే మనకి ఆ అధికారం లేదే. ఇప్పుడు చూడండి, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము గీతలు చెప్పినాడు కృష్ణుడు. అది చేయాలంటే ముఖ్యంగా స్త్రీలకు అది అధికారం లేదు, పురుషుల్ని కూడా మొదట 3 వర్ణాలకి అధికారం, కానీ శూద్రుడికి ఆ అధికారం లేదు. అప్పుడు వీళ్ళంతా ఎలా మనం మోక్షానికి పోవాలా? మనకి అధికారం లేదు. అప్పుడు ఉపాయానికి ఏం అధికారం? ఉపాయానికి ఏం అధికారం? నిన్ను తప్ప వేరు గతి లేదు అని చెప్పి నేను ఆ స్థితిలో ఉన్నాననుకోండి, అదిదా ఉపాయం, అదిదా నాకు అధికారం. అధికారం అంటే ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, నిన్ను తప్ప వేరు లేదు. కలైవాయ్ తుன்பం కలయాదుడివాయ్ కలైగన్ మట్టిలేన్ ఆழ்వార్ తిరుక్కురందే 6వ పెరుమాళ్. ఆయన దగ్గర ఈ ప్రకారం ప్రార్థన చేస్తాడు, నాకు వేరే గతి లేదే నిన్ను తప్పితే అని. అప్పుడు ఈ ప్రకారం ఈ నాకు నిన్ను తప్ప వేరు లేదు. అప్పుడు ఉపాయానికి అధికారమేమి? నా దగ్గర ఏ అధికారం లేదనేది చెప్పేదా ఉపాయానికి అధికారం. అర్థం కాదు స్వామి, కొంచెం కన్ఫ్యూషన్ కదా. ఏం లేదు, నువ్వు నా దగ్గరికి రావాలా, నీ తిరువడి పట్టుకోవాలా, నన్ను నువ్వు తీసుకోపోవాలా, దానికి నా దగ్గర ఏదైనా ఉండదా? ఏం లేదు. అప్పుడు ఏం లేదంటే ఏమి ఇచ్చేది? అప్పుడు నీకేం అధికారం లేదా? ఇద్దా అధికారం. నా దగ్గర ఏం లేదని చెప్పేద్దా అధికారం. ఇదా అర్థం చేసుకోవడం చాలా కష్టం. 2 చేతులు చేసుకుంటే నమస్కారం చేస్తాం కదా, ఏం తెలుస్తుందని మనం ఎంతో నమస్కారం చేసుకున్నాం, నమస్తే నమస్తే అంటాం, నమగా అంటాం కదా. దీనికి నిజమైన అర్థం ఏం తెలుసా? భగవంతుడా, నీ తిరువడి నేను చేసుకోవాలా, దానికి నా దగ్గర ఏం లేదు, చూడు చేతులు ఏం లేదు, దాని మీద పెట్టేశాను. ఇదా అంజలి పరమా ముద్ర. ఇదిదా నిజమైన అర్థం, ఇదిదా అయిదా సేవించేది. అట్లాంటివి నా దగ్గర ఏమీ లేదు అటంటే దీనికి ఏమర్థం? అధికారం అధికారం లేనిని చెప్పే అధికారందా నా దగ్గర ఉండదు, అదిదా అధికారం. ఏం అధికారం లేదు, మళ్ళీ ఇదంతా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఏం అధికారం లేదని చెప్పే అధికారందా నా దగ్గర ఉండదు, అదిదా నాకు అధికారం. అది ఒక అధికారం స్వామి, అదే అధికారం. భగవంతుడి దగ్గర పోవాలంటే ఏం స్వామి అధికారం? ఏది లేదు. ఆగించన్యం అనన్యగతిత్వం. ఆగించన్యం, నిన్ను తీసుకునేదానికి నా చేతిలో ఏం లేదు, నువ్వు వదిలేసేవంటే వేరే గతి లేదు, అదే అనన్యగతిత్వం. ఇదిదా అధికారం. సరే, ఈ అధికారం మన దగ్గర ఉండాలి అనుకుంటే అప్పుడు అది కాకుండా ఇంకో అధికారం పెట్టుకుంటాడు. అతను పక్కింటి ఆయన ఏదో పెట్టుకున్నాడు, అధికారం ఉంటే ఆయన కూడా కాదు,
ఆయన కూడా చూడడం, ఆయన దగ్గర పోను. సరే స్వామి, నేనే ప్రయత్నం చేశాను కదా, ప్రయత్నం చేసిన, నేను నిన్ను పట్టుకోవాలా, నీకు ఒక శరణాగతి చెయ్యాలని చెప్పి నేను చేశాను కదా, అప్పుడు అది నేను చేసిన దాని వల్ల నువ్వు ఇస్తున్నావంట, అది కూడా కాదు. అటైతే ఏమి, ఇంకోరు ద్వారా నాకు అధికారం లేదు, నేనే నీ తిరువడి పట్టుకోవాలని ఒక ప్రయత్నం చేశాను కదా, అది అధికారం, అది కూడా అధికారం కాదు. అప్పుడు నేను నీ తిరువడి పట్టుకోవాలని తెలుసుకునేది కూడా అధికారం కాదు. లేదు స్వామి, భగవంతుడి దగ్గర ఇప్పుడు మనం శ్రీరంగం పోవాలనుకోండి, దారి వేరు, శ్రీరంగమే దారిగా ఉంటుంది. అప్పుడు ఇంకోరు తిరువడి పట్టుకొని నీ తిరువడికి దగ్గరికి వస్తాను, అది అది అధికారం లేదు, ఆ అధికారం లేదు. లేదు లేదు, నేనే నీ తిరువడి పట్టుకోవాలని చెప్పి నేను తెలుసుకొని శరణాగతి చేశాను కదా, అది కదా అంటే అది కూడా అధికారం లేదు. అప్పుడు నేను పట్టింది కాదు, ఇంకోరు వచ్చింది కాదు. అట్లయితే ఏమే, అద ఉపాయాంతర సంబంధం. ఉపాయాంతర సంబంధం అంటే ఇది భగవాన్ తిరువడి దగ్గరికి పోవటానికి మన ఏదన్నా ఇంకోటి తీసుకోవాలనుకుంటాం చూడు, అద ఉపాయాంతర సంబంధం. ఆ ఉపాయాంతర సంబంధం లేదు. ఉపాయంలో స్వీకార బుద్ధి. స్వీకార బుద్ధి అంటే ఏంటంటే, నేను చేశాను స్వామి అందువల్ల ఇచ్చాడు, నేను చేశాను అందువల్ల ఇచ్చాడు, అది ఉండకూడదు. రెండు లేకున్నారు కదా, ఇదే ఏంది, ఈ ప్రకారం ఉంటే దీనికి విశేష అభిమానం పేరు. దీన్ని బాగా తెలుసుకోవాలి, దీనికి విశేష అభిమానం పేరు. అందువలన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంకల్పం అక్కర్లేదంటారు. శంకరుడు లేదు నేను అర్చన చేయాలి స్వామి, నా గోత్రమేమి, నా సూత్రమేమి, నా ఇంటి పేరు ఏమి, నాకు నక్షత్రమేమి, ఏదేదో అన్ని చెప్పి ఈ ఫలితం కోసం, ఆ ఫలితం కోసం, ఆ ఫలితం కోసం అంత చాలా మంది చెప్తా ఉంటారు. అదంతా తప్పునడి చెప్పాల. శ్రీ వైష్ణవానికి అది అక్కర్లేదు. నువ్వు చేసిన శరణాగతి అధికారం కాదన్నప్పుడు ఇంకా ఏ అధికారం ఉన్నాయి నీకు, ఏదే లేదు కదా. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం అప్పుడు ఏమొస్తుంది, భగవంతుడికి విశేష అభిమానం వస్తుంది. చూసేవా, అతను ఏం చేసినా కూడా అది అధికారం కాదన్నాడు, ఇంకోరు ఏదైనా ఇస్తే కూడా అది అధికారం కాదన్నాడు, నిన్ను తప్ప ఏన్నాడు కదా అన్నాడు కదా, అతనే నాకు కావాల. ఆ అభిమానం భగవంతుడు మన మీద పెట్టుకుంటాడు. ఆ అభిమానం ఉంటే మనం మోక్షానికి పోతాం. ఇప్పుడు ఇది పెట్టుకోవాలి, ఇది గుర్తుగా పెట్టుకోవాలి. ఆ అభిమానం మన దగ్గర ఉంటుంది, దాని ఏం లేదు స్వామి, దాని ఏది లేదు, నిన్ను తప్ప వారి గతి లేదు, అట్లనే ఉన్నాను. నువ్వు నన్ను రక్షించలేదా, ఏం స్వామి రక్షించలేదంటే ఇంకో తాగుపోతాను, లేదే, వాళ్ళు రక్షించలే, రక్షించే యోగ్యత కూడా లేదే. ఇక్కడ రక్షణ అంటే శ్రీవైకుంఠ ప్రాప్తి. అందువల్ల వేరే ఏది లేదు, నీకు ఇట్లే ఉంటాను కదా, ఈ ప్రకారం ఇతను ఉంటాడే, ఇతనే కదా రక్షించాలా అని చెప్పి భగవంతుడికి మన మీద ఒక విశేష అభిమానం వస్తుంది. అభిమానం వస్తుంది ఇదా, ఆ అభిమానం వచ్చింది ఏంటంటే అదిదా ఉపాయానికి ఉండే అధికారం మనకి. అప్పుడు మనకు అధికారం కావాలి. ఏం అధికారం, భగవంతుడు మన మీద ఒక విశేషమైన అభిమానం పెట్టుకోవాలా. చూసేవా, అతను ఏది పెట్టుకోకుండా నా మీదనే పడి ఉన్నాడు. అతను శనాగతి చేసుడు, అది కూడా లేదని చెప్పేసాడు. అప్పుడు ఎట్లాంటిది, అటైతే అతనే నేను తీసుకుపోవాలా అని ఒక విశేష అభిమానం వస్తుంది కదా. అలాంటి అభిమానం రావటానికి మనం ఏం చేయాలో అది మనకి అధికారం. ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు అనేది ఉండాలి, అది అధికారం. సరే స్వామి, అదిదా మనకి అధికారం అని చెప్పేశాడు. దీంట్లో సరే అయితే మన దగ్గర వేరేం లేదు అంటే, ఆ ప్రకారం భగవంతుడు విశేషంగా మన మీద అభిమానం పెట్టుకునేందుకే ఇది ప్రధాన కారణం. ప్రధాన కారణం ఏది అంటే మనకి దేవతాంతర సంబంధం లేదు, అది ఆయన పట్టుకోదు. దేవతాంతర సంబంధం లేదు. లేదే స్వామి, చాలా మందికి పోతున్నారంటే ఇప్పుడు ఆయన చెప్పేదంతా ఈ లెవెల్కు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ, ఏదో లోకంలో చాలా మంది లౌకికాలు ఉన్నారు కదా, వాళ్ళతో దీన్ని పెట్టి కంపేర్ చేయకూడదు, కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, పిల్లలు 5వ క్లాస్ చదువుతున్న కొన్ని పిల్లలు కాలేజీలో డిగ్రీస్ వెళ్తున్నారు.
డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదివే పిల్లలతో కూడా మనం వాళ్ళ పాఠాలు అనేది కొంచెం పెద్ద పాఠాలుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర క్వశ్చన్ వేరేలాగా ఉంటుంది. అదే 5వ క్లాస్ చదివే పిల్లల దగ్గర అదే క్వశ్చన్స్ ఇక్కడ పెట్టచ్చా? పెట్టండి కదా. కానీ వీళ్ళు అక్కడ పోయారు కదా, అది హై లెవెల్ కదా, ఆ లెవెల్కి మనం వచ్చేసాం. అప్పుడు మనం కింద ఉండేటోళ్ళు ఇట్లా ఉండారే స్వామి, వాళ్ళు ఉంటారు. మనము ఒక కాలం ఆ ప్రకారంతో ఉండదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసాం. అందువల్ల ఇదంతా తీసుకుపోయి దాంట్లో కంపేర్ చేయలేకూడదు. ఆ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. ఇది ఏం చెయ్యాల్సిన పని లేదు, అతనే ఇస్తాడు. వాడికి ఎలా ఉంటుందంటే నేను చెయ్యాలి చేస్తే కదా ఇస్తాడు. చేస్తే కూడా ఇస్తాడంటే కూడా అతని ప్రీతి లేదంటే ఇవ్వడు. మనం ఏమనుకుంటాము, చేస్తే ఇస్తున్నాడు. ట్రైన్లో పోవాలంటే రిజర్వేషన్ చేస్తాము, అది దానికి అంతే డబ్బులు కట్టి రిజర్వేషన్ చేస్తాము, పోతాం కదా. ఆ ప్రకారం కాదు మోక్షం ఇచ్చేది భగవంతుడు. అతనికి ప్రీతి ఉంటుందో ఇస్తాడు. నువ్వు ఎన్నైనా చేసుకో, ఏదైనా చేసుకో. ఇది కర్మజ్ఞాన భక్తి ఒప్పుడు ఇదేనా? అవును, ఏదైనా చేసుకో, ఇస్తాడు. ఇప్పుడు మనకి మన మీద ఒక విశేష అభిమానం కావాలి కదా. ఆ విశేష అభిమానం ఎలా వస్తుంది? మన దగ్గర దేవతాంతర సంబంధం లేదు, దేవతాంతర పదం లేదు. విషయాంతరంలో ఏ విధమైన ప్రీతియే లేదు. విషయాంతరం అంటే ఏం తెలుసా? లోక విషయం. అక్కడ చాలా బాగుంటుంది, అది పోయి చూడాలి, సైట్ సీయింగ్ చూడాలి, అదొకటి. అది కాకుండా అక్కడ భోజనం అంతా చాలా బాగుంటుంది అంటండి, వాళ్ళ దగ్గర పోతే బాగుంటుంది అంటే అదంతా విషయాంతరాలు ఇప్పగలేదు. రెండోది ఉపాయాంతరం. 3 వదిలేయాల. ఉపాయాంతర సంబంధం, విషయాంతర సంబంధం, దేవతాంతర సంబంధం. ఈ 3 ఏందని చెప్తాను. దేవతాంతర సంబంధం అంటే శ్రీమన్నారాయణుడు తప్ప మిగతా దేవతలు మనకి మిగతా తోట దాన్ని అడిగి వచ్చి వదిలేయాలా, వాళ్ళు ఏదో తోసే అట్లా చెప్పాలా. మనకి సంబంధం లేదు. ఆ సంబంధం మనకు అక్కడ మనకి భగవంతుడితో సంబంధం. భర్త ఉంటాడు, ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. అయితే భర్త దగ్గర ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటామా? లేదే. భర్త స్థితి వేరు, వాళ్ళ ఫ్రెండ్స్ స్థితి వేరు. అందువల్ల నాకు భర్తదా ముఖ్యం, నువ్వు రాబాగని అని చెప్పి చూస్తూ ఉంటామా? లేదు వాళ్ళు కోపం చేసుకుంటాం? లేదే. అదే ప్రకారంగా మనకి భర్త శ్రీమన్నారాయణ అట్లా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మనకు అక్కర్లేదు. ఆ భజన ఉండకూడదు, వాళ్ళని స్తోత్రం చేయకూడదు. ఇది మొదటి. రెండోది విషయాంతర సంబంధం. ఈ లోక విషయంతో మనం కొంతమంది ఏమనుకుంటారంటే, అటైతే మీరు వచ్చి పిల్లల్ని చూడకూడదు, అదే భార్యను చూడకూడదు, భర్తను చూడకూడదు, ఏం చూడకూడదు అంటే అది చెప్పలే అక్కడ. నువ్వు లైఫ్ లో నువ్వు ఎట్లా కాపాడం చేయాలనో శాస్త్ర ప్రకారం అది చేసుకుంటా ఉండొచ్చు. ఏమంటే ఎప్పుడు శరీరం వచ్చింది ఉండదు, ఈ శరీరం తగినట్టు కొన్ని చేస్తా కావాలా, చేయకుండా ఉన్నాను. ఏమంటే శరీరం ఆద్యంకాలు ధర్మ సాధన చేసే కావాలా. అయినా కూడా అది ఎట్లా ఉండాలంటే ఈ ధర్మశాస్త్రం ఎంతవరకు మనకి అనుమతి ఇచ్చిందో, ఆ పర్మిషన్ ఇచ్చిందో ఆ ప్రకారం చేసుకోవాలా. కానీ అక్కడేదో ఉంటుందమే, ఇక్కడేదో ఉంటుందమే. అద విషయాంతర సంబంధం. అప్పుడు విషయాంతర సంబంధం అంటే ఈ శరీరానికి కావాల్సినంత చేస్తాం. చూడాల్సింది చూడాల, చూడకుండా ఉండేది చూడకూడదు, అది చూడాలంటుంది కన్ను. ఏది వినకూడదు అది వినాలంటు అనుకుంటుంది చెవు. ఏది స్తోత్రం చేయకూడదు అది స్తోత్రం చేయాలంటుంది నోరు. ఏ వాసన పట్టుకోకూడదంటే ఈ వస్తువులు ఈ భోజనాలతో కూడదు అని చెప్పి శాస్త్రం నిషిద్ధం అని చెప్పింది. అది దాని వాసన బాగుంటుందండి అని చెప్పి చెప్తున్నది. అదంతా విషయాంతరాలు, అదంతా వదిలేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏది ఉపాయాంతర సంబంధం. నేను నా ప్రయత్నమో లేదా పక్కింటా అనే ప్రయత్నమో నా భగవంతుడి తిరుగుడు పట్టుకుంటాను, అది ఉపాయాంతర సంబంధం. ఈ 3 ఉండకూడదు. ఈ 3 లేదంటే భగవంతుని విశేషమైన ఒక అభిమానం మన ఇల్లు పెట్టుకుంటాడు, విశేషమైన అభిమానం పెట్టుకుంటాడు. అప్పుడు విశేషమైన ప్రీతి ఉంటుంది. ఆ అభిమానంగా ఈ పాసనలో ఏం చెప్తున్నారు, ఈ పాసనలో ఏం చెప్తున్నారు చూడండి. అభిమానం పూర్తిగా కావాలి కదా. అభిమానం విన్నాడు తాన్ అழிக்க வேண்டுகிறான், విన్నాడు తాన్ అழிக்க வேண்டுகிறான் అంటారు. తాను అழிக்க வேண்டுகிறான் అంటే ఏంటో ఆ అభిమానం పూర్తిగా మన దగ్గర ఉండింది అనుకోండి,
భగవంతుడు అభిమానం పెట్టుకుంటాడు. పెట్టుకొని మనకి విశేష అభిమానం చేస్తుంది. సరే స్వామి, దీనికి ఎందుకు స్వామి ఆచారుడు భగవంతుడి దగ్గర పెట్టేస్తాను కదా, ఇంత జాగ్రత్తగా వినాలి. అప్పుడు నాకు ఆయనకే కదా సంబంధం, మధ్యలో ఆచారుడు ఎందుకు స్వామి? ఆచారుడు ఎందుకే? అయితే భగవంతుడి దగ్గర మాత్రం ఈ భక్తి పెడితే చాలు. భగవంతుడు కన్నా ఇదే ప్రకారం ప్రీతి ఆచారుడి దగ్గర ఉండాలి. ఉంటేదా అతనికి ప్రీతి వస్తుంది, లేకపోతే ప్రీతి రాదు. లేదంటే ప్రీతి రాదు. ఏం స్వామి ఇది ఎందుకు స్వామి ఇలాగ నాకు తెలవలేదు, ఇలాగ నాకు అర్థం కాలేదు అంటే, మీరు చెప్పేదంతా చూస్తే అప్పుడు ఏదైతే చేయాలో అన్ని చేసినా కూడా దీంట్లో ఆచార్య అభిమానం లేదంటే ఏం లేదనుకుంటున్నాను. అవును, అయితే ముఖ్యం ఏమంటే మిగతా భగవంతుడి దగ్గర ప్రీతి ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదంటే లేదు. సరే, దీన్ని మనకు విశేష అభిమానం చెప్పాను కదా, ఆ విశేష అభిమానం అనేది స్వామి వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చేసేయండి, ఇచ్చేసి అటైతే మేము డ్యూటీని అనుకుంటారు. అది కాదు, ప్రీతి చేసేయాల, డ్యూటీ కాదు. సరే, దాన్ని ప్రీతి చేసేసేది. ఎప్పుడు భగవంతుడు మోక్షం ఇచ్చేటప్పుడు అతను ఏమేం చేసాడు, ఏం చేయాల, ఇచ్చేస్తాము కొను ఆయన ఇచ్చేసేయండి మనకి చెప్తారు కదా. అదేదో ఊరికి బాగుతా ఉంటాడు, ఇచ్చేసేయండి అంటారు కదా. ఆ ప్రకారం మనకు మోక్షం ఇస్తా అంటే కాదు, ప్రీతితో ఇస్తాడు. ఈ వ్యక్తి నాకు కావాలా కావాలా, ఎప్పుడు దొరకతాను ఎప్పుడు దొరక, అంత ప్రీతితో ఇచ్చారు కదా. అప్పుడే అతను డ్యూటీ కోసం ఇచ్చటం లేదు. మనం ఉద్యోగం పోతాము, 30 రోజులు మనం పని చేస్తాము, 1వ తారీఖు జీతం ఇచ్చేస్తాం. ఆ ప్రకారం కాదు. ఆయన మోక్షం ఇచ్చేది ఆయనకు చాలా ప్రీతి, ఆ ప్రీతితో ఇచ్చారు కదా. అప్పుడు ప్రీతితో అది ఆழ்వార్ చెప్తున్నాడు, మేలై తొండు ఉగళిత్తు, మేలై తొండు ఉగళిత్తు అందిదొడుం సొల్లు పెట్టే ఆழ்వార్ చూడండి 10వ పత్రులు. అంటే దీంట్లో ప్రీతి ముఖ్యం. భగవంతుడి మీద ప్రీతి ఉండాలా, ఆచార్యుడి మీద ప్రీతి ఉండాలా. అట్లా ఉంటే భగవంతుడు మన మీద విశేష అభిమానం పెట్టుకొని మన మీద ప్రీతి పెట్టుకొని ఏం చేస్తారంటే, తను కావాలి తను కావాలి తను కావాలి కావాలి తీసుకుపోతాడు. ఎట్లా అంటే ఒక్క నిమిషం, గరుద్వంతుడు భగవంతుడికి వాహనాలు. పొరుసరి పుల్లువందేరుం పూమగలార్ తరికేళ్వని ఆళ్వార్ పాసనం. పొరుసరి పుల్లువందేరుం, భగవంతుడు ఆ గరుద్వంతుడి మీద ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యించినప్పుడు ఆయన మీద కూర్చోవాలి కదా, కూర్చుంటే కదా ఆయన పోయేదానికి. ఆయన కూర్చునేదికి దగ్గరికి రావటం దగ్గరికి వస్తా అంటే ఆయన పక్షి కదా, ఆయన రెక్కలు ఉంటుంది కదా, పటపటని కొట్టుకుంటాడంట. ఏంటంటే ఆనందం. ఏం ఆనందం అంటే, నా దగ్గరికి వస్తున్నాడు, నా కైకిని అయిపోతాడు, ఈ కైకిని నేను చేయబోతాను, ఎంత ఆనందం పటపటపడడం కొట్టుకుంటా ఆనందంగా ఉంటాడు. అదే ప్రకారం భగవంతుడు వస్తున్నాడు కదా, వచ్చినప్పుడు ఆయనకి ఒక ఆనందం ఉంటుంది కదా. ఏంటంటే ఈయన మీద ఎక్కుతున్నాను, ఈయన భుజం మీద ఎక్కుతున్నాను, ఈయన చేసే కైంకర్యాన్ని నేను తీసుకోవాలి, కదా. ఆ తీసుకునేదాని కోసం ఆయనకి ఆనందం వస్తుంది. అప్పుడు ఇద్దరికి ఆనందం, జీవాత్మకు ఆనందం. గరుత్మంతుడు జీవాత్మని. అప్పుడు ఈ జీవాత్మకు ఆనందం, కైంకర్యం చెయ్యాలి, చేస్తున్నాను చెయ్యాలా కైంకర్యం చేసే అవకాశం దొరికింది ఆనందం. అదే పరమాత్మకి ఏ స్వామినే అట్లాంటి కైంకర్యం చేసుకునేది నేను తీసుకుంటున్నానే, నా కైంకర్యం చేస్తున్నాడే ఆనందం. దీంట్లో డ్యూటీ అనే ఒక మాటనే లేదు చూడండి. ఇద్దరికి ప్రీతి, అప్పుడు ఆనందం రావాలంటే ఎట్లా, ఒక ప్రీతితో ఆనందం వస్తుంది కదా, అప్పుడుతో వస్తుంది. ఏమంటే డ్యూటీని వచ్చింది అనుకోండి, ఏంటండి 30 రోజులు పని చేశాను, జీతం ఇచ్చాడు, అంతే కదా, అట్లా వస్తుంది. కైంకర్య బుద్ధి అదిదా ముఖ్యం. అందుకుదా కొన్ని విషయాలతో పూర్తిగానే చెప్తాం. మనం శ్రాద్ధ కైంకర్యం చేస్తాం. తల్లిదండ్రులకి వాళ్ళు పోయారంటే వాళ్ళకి శ్రాద్ధ కైంకర్యం చేయాలా, తిథి అంటారు వాళ్ళు. ఆ తిథి కైంకర్యం చేసేప్పుడు సంకల్పం ఏంటో చేస్తాము, ఇది చెయ్యాలా భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాము. కొంతమంది చెప్తారు, మన సంప్రదాయాలు అలా చెప్పరు.
భగవంతుడు ఆజ్ఞ అందుకోసం చేస్తున్నాను అందరే చెప్తారు. భగవద్ ఆజ్ఞ అయితే భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాను అని చెప్తారు కదా. మనం ఆ మాట చెప్పం. ఏం స్వామి చెప్తున్నాం? భగవత్ కైంకర్యం కోసం చేస్తున్నామంటాం. స్వామి మా తండ్రికి చేసిన భగవత్ కైంకర్యం. అవును, ఆ భగవత్ కైంకర్యం వచ్చేసింది అనుకోండి, ఏమంటున్నావు అది? దాంట్లో నాకు ప్రీతి ఉంటుంది, అతని ప్రీతి ఉంటుంది. నేను ప్రీతితో చేస్తున్నాను ఆ భగవత్ కైంకర్య రూపమని శబ్దం చెప్తుంది. అదే ప్రకారం భగవంతుడిగా అదేం చెప్తున్నా, ఇంత ప్రీతి కైంకర్యం చేస్తున్నాడు, మనం ప్రీతి తీసుకోవాలి, అతని ప్రీతి తీసుకుంటాడు. అప్పుడు కైంకర్యం ప్రధానం. కైంకర్యం ఒక డ్యూటీ కాదు, డ్యూటీయే కాదు, ఇదా విశేష అభిమానం. అప్పుడు ఈ విశేష అభిమానం కావాలి కదా. విశేషం ఏం లేదంటే నేను రోజు పోయి ఆఫీస్లో కూర్చొని 30 రోజు అయిందంటే ఇవయ్యా అని చెప్తే అది డ్యూటీ అయిపోతుంది. అది కాదు ఇది. అప్పుడు విశేష అభిమానం కావాలి కదా. అప్పుడు ఈ జీవాత్మ విశేష అభిమానం ఉండదంటే ఉండదు. ఉండాలి స్వామి అంటే మనల్ని నమ్ముకొని కదా వస్తారు ఒక్కొక్కరు. అయితే ఈ అభిమానం ఉంటే భగవంతుడు మోక్షం ఇస్తాడు. ఈ అభిమానం పోయింది అనుకోండి, భగవంతుడు మోక్షం ఇస్తాడంటే ఇవ్వడు. ఇప్పుడు ఇది గుర్తుగా పెట్టుకుని దగ్గర 3 గంటల సేపుగా దించి ఇవాడ 45 minutes ఈ పాట ఇస్తున్నాం, మోక్షం ఇవ్వడు. అప్పుడు విశేష అభిమానం పోయిందంటే మన మీద ప్రేమ ఉండదు, అప్పుడు ఉపాయమే లేదు. అప్పుడు అభిమానం తప్ప ఉపాయం లేకుండా పోద్ది. ఉపాయం పోయిందంటే ఏమైపోద్ది? వేరు ఉపాయం లేదే. భగవంతుడితో సరే స్వామి నా భగవంతుడి దగ్గర నాకు ప్రీతి లేదు, అందువల్ల నాకు ఉపాయం లేకుండా పోయింది. లేకుండా పోతే ఇంకోటి పట్టుకుంటే మనకి పనికి ఏదైనా చెప్తాం, ఇల్లు కట్టేదానికి బేల్దారి పని చేస్తాం, అతను వస్తానని రాలేదు, ఇంకోటి పిలవండి. అదే ప్రకారం ఇంకోటి దగ్గర మనం పోయి అడుక్కొని ఏం చేస్తాం? మోక్షం వండి ఎందుకు పడుతున్నాం? లేదే. ఇంకోటి ఉంటే కదా, ఉపాయం అయితేనే కదా, వేరే ఎవరు లేదే. అందువల్ల వేరే ఎవరు లేదే. అట్టయితే అప్పుడు దొరకదు. అప్పుడు ఇలాంటి ప్రీతి లేదంటే దొరకదు తెలిపోయింది. ఇది ఒక పరిస్థితి, ఇది ఒక లక్షణంగా పెట్టుకోండి. ఇంకొక స్థితిలో వేరే విధంగా చెప్తాను. ఇంకొక స్థితిలో వేరే విధంగా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ నాకు ఆయన మీద ప్రీతి ఏదో పోయింది అనుకోండి, ఎందువల్ల పోద్ది? భగవంతుడు నా మీద ప్రీతి పోద్దని చెప్పారు కదా. ప్రీతి పోయిందంటే ఆయన విశేష అభిమానం పోద్ది. విశేష అభిమానం పోయిందంటే మోక్షం ఇవ్వాల్సిన పని లేదని ఆయన చెప్పేశాడు. ఏం చెప్పాడు? విన్నాడు తాను అలిక్క వేండిగిరాన్ ఆదలాల్ నన్నార వర్గ తిరునాడు చెప్పాడు. అప్పుడు ఆచార్యుడి దగ్గర భక్తి చేయలేదంటే అప్పుడు ప్రీతి పోయింది. ప్రీతి పోయిందంటే అప్పుడు భగవంతుడు మన మీద విశేష అభిమానం పెట్టడు. విశేష అభిమానం పెట్టడంటే ఏమైపోయిందంటే భగవంతుడు మనకు మోక్షం ఇవ్వడు అని ఇంతవరకు చూసాము. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఇంకా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది హై లెవెల్ ఫిలాసఫీ, వెరీ హై లెవెల్, సామాన్యం కాదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే దీని తర్వాత వేరేదైనా ఉండదంటే లేదు. అందువల్ల మిమ్మల్ని నిదానంగా చెప్తున్నాను. ఈ విషయాలు 5 నిమిషాలతో దానిపైన ఇది టైమే తీసుకోదు. నేను ఎందుకోసం ఇంత టైం తీసుకుంటున్నానంటే నీకు బాగా మనసులో పూర్తిగా అది కలవాల. తెలిస్తే అనుష్ఠానం తీసుకొస్తామా లేదో అది వేరు. అయితే దాని గురించి తెలుసుకున్నామంటే ఆ రోజు ఈ స్వామి ప్రకారం చెప్పాడే, మనం ఇట్లా ఉందామే, కొంచెం మార్పన్నా కావాలా అని చెప్పి ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, భగవంతుడు దానికి ఏం చేయాలని చేస్తాడు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆచార్య అభిమానం లేదు, ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదు. ప్రీతి లేదంటే భగవంతుడి దగ్గర మన దగ్గర విశేష అభిమానం ఉండదు. విశేష అభిమానం లేదంటే మనకు మోక్షం ఇవ్వడు అని చెప్పేశాడు. సరే స్వామి, ఈ ప్రకారం చెప్పేశాడు మీరు చెప్తున్నారైతే ఆచార్య భక్తి లేదంటే పోతుంది, ఆయన ఇవ్వడు అని చెప్పి ఎక్కడ చెప్పుంటుంది? చూసారా? ఎక్కడ పట్టింపు చూడండి. ఆచార్య అభిమానం అంటే భగవంతుడు మోక్షం ఇవ్వడు. ఏ శాస్త్రం చెప్తుంది చెప్పండి? ఇంతవరకు ఇంతసేపు మనం ఏం మాట్లాడము? ఆచార్య అభిమానులు అంటే ఇవ్వడు అని చెప్తాడు కదా. ఆచార్య అభిమానులు అంటే నేను మోక్షం ఇవ్వను ఎక్కడ చెప్పిన్నాడు చెప్పండి? ఇంకోటి చెప్తాను. కృష్ణుడు
700 శ్లోకాలు భగవద్గీత ఇచ్చాడు. 18వ అధ్యాయ 66వ శ్లోకం సర్వధర్మాన్ని పరిత్యజ్య చెప్పేశాడు, శరణాగతి చేశాడు. దాని తర్వాత యుద్ధం స్టార్ట్ చేసి అయిపోయింది. అయితే ఆ శరణాగతి చేసి అంతా అయిపోయిన తర్వాత శరణాగతి అంటే ఇది మోక్షానికి కాదు. ఈ శరణాగతి ఇదేంటంటే భక్తి యోగం చేసేదానికి పాపాలు చాలా ఉన్నింది. ఆ పాపాలు తొలగించేదాని కోసం ఈ శరణాగతి ఉంది. అయితే అయిపోయింది. దాని తర్వాత ఈ గీత పూర్తిగా 700 శ్లోకాలు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత పూర్తి లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడిని చూసి, అర్జున ఇప్పుడు ఒక మాట చెప్తాను, బాగా నీకు గుర్తుగా విన్నాను. ఇప్పుడు నీకు గీత చెప్పేశాను. అయితే ఈ గీతను ఎవరు చెప్పాలనుకుంటా కదా, ఎవరికంటే చెప్పవచ్చునా? నా దగ్గర ఎవరు భక్తి చేయలేదు, నా మీద ఎవరి ప్రీతి లేదో వారికి గీత చెప్పబాక, వాళ్ళకి ఈ గీత చెప్పబాక. ఎవరు తపస్సు చేయలేదో, తపస్సు అంటే కృష్ణుడే ప్రధానం అని ఎవరు లేదో వాళ్ళకి గీత చెప్పబాక. నా దగ్గర ఎవరు అసోస్యం కృష్ణుడా దొంగోడు, ఎక్కడితో దొంగ తింటా ఉంటాడు, మంచి మాట లేదు, అబద్ధాలు చెప్తాడు అని ఈ మాట చెప్తారు కదా, వాళ్ళకి ఇది చెప్పబాక. అదిగా నా దగ్గర భక్తి లేనోడు చెప్పబాక. అది కాకుండా ఇదన్నీ చెప్పబాక అని చెప్పి నా దగ్గర ఈ మాట చెప్పాడు. కానీ ఆచార్యుడి దగ్గర భక్తి లేనోడికి నువ్వు చెప్పబాకని మాట అక్కడ ఉండదా? లేదు, ఆ మాట అక్కడ లేదే. స్వామి మీరేం చెప్తున్నారు? ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదంటే భగవంతుడు విన్నాడు తాను అనిత్య వేండిరా నాగబాలను అన్నారు 40 నిమిషాలు ఇదే మీద మాట్లాడుతూ ఉన్నారే. ఎక్కడ చెప్తున్నారు? ఆ గీత చెప్పినప్పుడు అర్జునుడి దగ్గర ఏం చెప్తాడు? ఆయన గురించి, కృష్ణుడు గురించి ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. నా దగ్గర ప్రీతి లేదంటే, నా దగ్గర ఆసూసి చూపించాడంటే, నా దగ్గర నన్ను అతను నమ్ముకోలేదంటే చెప్పబాక ఈ ప్రకారం చెప్పాడు. కానీ ఆచార భక్తి లేదంటే చెప్పబాక అని చెప్పి అట్లనే అక్కడ ఏదైనా శ్లోకాలు ఉండదా? గీతలు ఏదైనా శ్లోకాలు ఉండదు? చెప్పండి నాకు, ఏదో ఒక శ్లోకం ఉండదా? అయితే ఇక్కడ ఆచార ప్రతిభక్తి లేదంటే మోక్షం ఇవ్వడం అని చెప్తున్నారే. ఎక్కడ చెప్పింది? ఎలా చెప్పింది? ఎక్కడ చెప్పింది? అప్పుంటే ఎట్లా మీరు చెప్పారు? ఆచాడు దగ్గర ప్రీతి లేదంటే ఏం చెప్పాను అంటే అని చెప్పాడు. ఇప్పుడు గీతను వదలండి. భగవంతుడి మాట కదా మనకి పెడతాను. ఆ గీతనే ఇంకో కొంచెం బాగా మనం ఎడదీసి బాగా దాన్ని పాటుగా చేసి దాన్ని తీసుకొచ్చామంటే దాంట్లో మనకి దొరకదు. ఎలా దొరకదు చూద్దాం. భగవంతుడే మాట చెప్పినారు. ఏంటంటే భక్తులు ఉంటారు కదా, ఆ భక్తుల్ని నీ ఎట్లా పూజించాలో తెలుసా? ఎట్లా వాళ్ళని సేవించాల్సిన? నన్ను ఎలా సేవిస్తున్నావో ఆ ప్రకారం పరమ భాగవతులుగా ఒకరు ఉన్నారంటే ఆ ప్రకారం నువ్వు పూజించాలా, ఆ ప్రకారం వాళ్ళని సేవించాలా, ఆ ప్రకారం వాళ్ళకి నమస్కారం చేయాలా, ఆ ప్రకారం వాళ్ళకి అన్ని కైంకర్యం చెయ్యాలా అని చెప్పి ఇదే కృష్ణుడే చెప్పాడు. తప్పకుండా చెయ్యాలన్నాడు. ఇది భగవంతుడు ఆజ్ఞ. ఏంటంటే ఆ ఆజ్ఞని మనం ఉల్లంఘనం చేయొచ్చా? ఆయన ఏం చెప్పాడు? నన్ను ఎట్లా పూజిస్తున్నావో, నన్ను ఎట్లా సేవిస్తున్నావో, నాకు ఎంత గౌరవిస్తున్నావో అదే గౌరవం నా భక్తులకు నువ్వు ఇవ్వాల, ఆచార్యులకు నువ్వు ఇవ్వాలని చెప్పేశాడు. ఇది నా ఆజ్ఞ అని చెప్పేశాడు. ఇప్పుడు 3 రకాల్లో మనకి ఒక తప్పు రావచ్చు. 3 రకాల్లో తప్పు రావచ్చు. ఏమంటే ఇప్పుడు శ్రీమన్నారాయణ మనం చెప్తున్నాం కదా, పుట్టినప్పటి నుంచి మనం చెప్తున్నామా? లేదు, ఎవరో ఒకరు చెప్పించారు. ఇప్పుడు అది కారణం చెప్తున్నాను. లేదండి, నేను పుట్టినప్పుడు నాకు స్వయంగా జ్ఞానం వచ్చింది, నేనే స్వయంగా చెప్పానంటే తప్పు, నిజం కాదు, అబద్ధాలు. అప్పుడు ఎవరో ఒక ఆచార్యుడు చెప్పించారు కదా, చెప్పిస్తారు కదా. అప్పుడు శ్రీమన్నారాయణ నాకు తెలుసా, నేను ప్రత్యక్షం చూశానా? లేదా ఆయనే నా దగ్గరకు వచ్చి ఇదిగో నేను దేవుడు, నన్నే పూజించు అని చెప్పి చూపించారా? లేదే. అప్పుడు ఆ చూపించింది ఎవరు? ఎవరో ఒకరు చూపించాడు. అతనిగా ఆచారం చూపించింది కదా. ఆ సంబంధం మనకు అర్థమవుతుందా? ఆ సంబంధం అర్థమైన తర్వాత
ఇప్పుడు ఈయన దగ్గర వచ్చి ఆ సంబంధం ఆ సంబంధం నాకు అక్కర్లేదు, అతనితో చూపించాడు, ఇప్పుడు నా శ్రీమన్నారాయణ తెలుసుకున్నాను, అతను అక్కర్లేదని చెప్తే ఏమర్థం? స్వామి ఇంత మంచి మాట చెప్పాడు, నాకు దేవుడిని చూపించాడు, ఈ చూపించిన తర్వాత కొద్దిగానో ఒక ఇట్లా చేసాడని చెప్పి అతని మీద ఒక ప్రేమ ఉండద్దా? ప్రేమ లేకుండా చేసేసే అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి దాన్ని విశేష అభిమానం పెట్టడం, మన మీద ఒక కోపం వస్తుంది. నేను ఆచార్య నియమనం చేశాను, వాడి ద్వారా ఆ ఆచార్య ద్వారా నన్ను తెలిపించాలని చెప్పి ఆయన దగ్గర చెప్పించాను, నువ్వేం చేసావు? నన్ను తెలుసుకొని అతను వదులుతున్నావే. ఇది మొదటి తప్పు ఇది ఒకటి. ఎందుకంటే ఎవరినప్పుడు హెల్ప్ చేశారు ఒకండి, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని మనం ఇగ్నోర్ చేయకూడదు కదా. అందువల్ల ఇది మొదట పాపం. అప్పుడు ఏమవుద్ది? భగవంతుడు మన మీద ప్రీతి లేకుండా ప్రేమ లేకుండా పోద్ది. ఇది ఒకటి. రెండోది, నాకు సమానంగా వాళ్ళని నువ్వు స్తోత్రం చెయ్యాల, నాకు సమానంగా వాళ్ళు పూజించాలా అని చెప్పు భగవంతుని ఆ మాట చెప్పిన ఆజ్ఞానం చూసాం కదా. ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు ఆ భగవంతుని మాటను ఏం చేశాను? ఉల్లంఘన చేశాను. ఆయన చెప్తాడండి, ఈయన మనిషే కదా, కదా భగవంతుడా, పరమాత్మ కాదే, ఇది కూడా జీవాత్మనే కదా. నాలాగనే అంత డ్రెస్ కానీ తిరుమల కాపు కానీ అన్ని అదే ప్రకారం ఉంటుంది కదా అని చెప్పి చూసాం కదా. అప్పుంటే భగవంతుడు మాట మనం ఏం చేసామో తోసేసాము, ఆయన మాట మనం తోసేసాము. అప్పుంటే ఆయన ఆజ్ఞని వదిలేసాము. ఆజ్ఞ స్మృతి మమయ ఆజ్ఞ చేది మమ ద్రోగి. ఆయన ఆజ్ఞ విషయం కదా, ఆ ఆజ్ఞాన్ని వదిలేసాము. అప్పుడు ఆజ్ఞాన్ని వదిలేసామనికే ఆయన చెప్పిన మాట ఒక మాట చెప్పాడు, ఆ మాట వినలేదు అనుకోండి, మన మీద ఎట్లా విశేష అభిమానం వస్తుంది. కొంచెం మనకి తండ్రి కొడుకు పెట్టుకోండి, తండ్రి చాలా మంచోడు, ఏదో ఇట్లా చేయరని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చేయలేదు అనుకోండి, ఏమవుద్ది తండ్రికి? ఈ ప్రకారం చేసి ఇప్పుడు నువ్వే కదా పడతావు అని చెప్పి అభిమానం ఉంటుంది. అభిమానం ఉండదే, నేను చెప్పిన మాట నువ్వు తీసుకోలేదు కదా అని చెప్పి ఏమవుద్ది? అప్పుడు ఆజ్ఞ చేతి భమద్రోగి, అభిమానం రాదు కదా. అప్పుడు భగవంతుడి దగ్గర అభిమానం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? రాదు కదా. అందువల్ల అప్పుడు ఆయన దగ్గర మనకు అభిమానం రాదు. వెంటనే మనం ఒకటి అడగొచ్చు. ఏమడగొచ్చు అంటే, స్వామి ఆయన చెప్పిందంతా మనం చేస్తున్నామా? ఎన్నో తప్పులు చేస్తున్నాం స్వామి, ఎందుకో చెప్తున్నాం, ఇవన్నీ శ్రీవచన భూషణం ఉంటుంది. అది నా వ్యాఖ్యానం చదవకుండా మీకు ఆ సారాంశం అంటే చెప్తున్నాను. వ్యాఖ్యానం అడిగిన చూసేసి వచ్చేసాను. ఎందుకంటే ఇంకా అదంతా చదివి చెప్పాలంటే టైం తీసుకుంటాను. మనకి ఏం విషయమో తెలుసుకోవాలి కదా. అప్పుడు ఒకరు ఏం అడిగాడు, ఆయన చెప్పింది నేను ఒప్పుకుంటాను, ఇది ఒకటేనా స్వామి? ఎన్నో తప్పులండి, ఒకటా రెండా? ఎన్నో తప్పులు వినకుండా ఉంటామా? అయితే వినలేదాని కోసం మోక్షం ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తున్నాడే. ఇప్పుడు అందరూ ఈ లోకంలో పుట్టినోళ్ళు అందరూ చాలా మంచోళ్ళండి, ఒక్కరు కూడా ఒక్క తప్పుడు లేదు, అతనికే అతను మోక్షం ఇస్తాడు అని ఉండిందంటే ఒకరు కూడా మోక్షం పోవడం కాదు. అట్లున్నప్పుడు ఆచార్యుడి మాట నేను వినలేదు, ఆచార్యుడికి నేను గౌరవం ఇవ్వలేదు, వేరే. అయినా కూడా ఆ ప్రకారం ఎన్నో తప్పులు చేసి ఉంటానని, ఆ ప్రకారం ఎన్నో తప్పులు చేసి మోక్షాన్ని పోయి ఉంటారు కదా. అదే ప్రకారం ఇది కూడా ఆ ప్రకారం ఇచ్చిండొచ్చు అంటే ఇచ్చుండొచ్చు. అయితే ఏం చేస్తా అక్కడ ఈ ప్రకారం తప్పు చేసేయనని చెప్పి పశ్చాత్తాపం అంటే, ఓ చేసేసేయని కుళ్ళిపోవాలా. దానికి పనిష్మెంట్ అని నేను చెప్పాలా? అది కూడా ఉన్నది, అది కూడా నేను చెప్పాలా? కుళ్ళిపోవాలా. ఇట్లా చేసేసాను నేను. కొంతమంది అలాగా ఉంటారు, ఇంకో స్వామిలో అలాగ ఉంటారు. కొంతమంది నాలాగా నీచడి ఎవడు. ఇది ప్రతి ఆడవారిని చెప్పుకుంటారు. నేషనేన్ நிறைவொன்றுமிலேன் எந்தன் பாசம் வைத்த மரஞ்சுடர் சோதிக்கே పరమాచరణ ఆలవందా చెప్పింది. అమర్యాదగా చుంతరగా అసువా ప్రసవుభూములు 10 తప్పులు, ఆయనకు ఒక్క తప్పు లేదు, ఒక్కత కూడా పరమాచరణ ఆలవందానికి లేదు. అయితే ఇన్ని తప్పు ఇక్కడ నుంచే నా దగ్గర పుట్టింది అంటాడు.
అక్కడ ఉన్నప్పుడు అయితే ఈ ప్రకారం చేసేనని చెప్పి కుళ్ళిపోతారు కదా, దానికి ఉండే అనుభవిస్తారు కదా. అట్లా అనుభవించిన తర్వాత అప్పుడు ఆ అనుభవం అనేది ఈ జన్మలోనే చెయ్యాలి. చేసేసాడంటే ఓ అనుభవించేసాడు, తప్పు చేసి తెలియకుండా చేసాడు, తప్పు అని చెప్పి అప్పుడు తీసుకుపోతాడు. సరే, అట్లయితే అదే ప్రకారం ఆచార్యుడి దగ్గర ఏదైనా భక్తి చేయాల, ప్రీతి లేదు, ఆ తప్పు కూడా నేను ఈ ప్రకారం చేసేసానే అని చెప్పి ఈ జన్మాలనే అది నేను కుళ్ళిపోయి ఆ ప్రకారం చేసి తీసుకుపోతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన దాని వల్ల సరే స్వామి, అట్లయితే ఇప్పుడు కొంచెం మీ యొక్క సహాయం ఇచ్చారు. ఏంటంటే మేము పోలేదు, అయితే పోతే తప్పు లేదు, పోలేదని కుళ్ళిపోతా ఉంటే భగవంతుడికి తెలుస్తుంది, అందువల్ల నాకు మోక్షం ఇచ్చాచా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పింది ఇది ప్రమాణం నేను పెట్టుకోకూడదు. ఏదైనా ఒక కాలక్షేప అధికారి ఏదైనా చెప్పాడంటే అది మనకి మన సౌకర్యానికి ఏ ప్రకారం తీసుకుంటామని చూడకూడదు. ఏం అభిప్రాయంలో చెప్పాడని చెప్పి చూడాలి. ఇప్పుడు దీనికి అభిప్రాయం ఏమి, మనకు తెలవకుండా ఇలా చేసామనుకోండి, తెలవ స్వామి కాలక్షేప విమల స్వామి ఆచార్యుడి కింద వైభవం ఉండేది నాకు తెలవచ్చు, ఎందుకంటే నాకు తెలవ. చాలా మంది ఉన్నారు అది లేదని చెప్పాల, ఇంత వైభవం ఉండదు, శాస్త్రం ఈ ప్రకారం చెప్తుంది, భగవంతుడు ఇంత మాత్రం ఆచార్యుడి మీద ప్రేమ పెట్టుకుంటాడు మనకు తెలవదండి, భగవంతుడు ఏదో మోక్షం ఇస్తున్నాడు అందువల్ల అతనే పట్టుకున్నాడు. ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత తెలుస్తుందంటే ఒప్పుకుంటాడు భగవంతుడు. అయితే నేను ఈ ప్రకారం ప్రేమ పెట్టలేదు, ప్రీతి చేయలేదే, భక్తి చేయలేదు అని చెప్పి కుళ్ళిపోవాలి. ఆ స్థానం ఇది నిజంగా ఉండాల, అది ఉనిందంటే మోక్షం ఇస్తాయి. అయితే ఈ జన్మలను ఉండాలి, లేదంటే మోక్షం ఉండదు. ఈ జన్మ లేకుండా అదేంటండి తర్వాత చూసుకుంటే మోక్షం లేదు, ఆచార్య భక్తి లేదంటే మోక్షం లేదు. అటైతే దీనిదా స్వామి రామానుజుల వారు శ్రీభాష్యం పూర్తిగా రాశారు. శ్రీభాష్యం అనేది సాధ్యోపాయం లేదు, సిద్ధోపాయం కాదు. శ్రీభాష్యంలో శరణాగతి లేదు, బాగా తెలుసుకోండి. శ్రీభాష్యంలో శరణాగతి ఉండదు లేదు. శ్రీభాష్యం స్వామి మన ప్రయత్నం వల్ల మోక్షం పోయేద్దా శ్రీభాష్యంలో చెప్తున్నాడు. అప్పుడే సాధ్యోపాయం పూర్తి అంటే అది భక్తి మార్గం, ప్రభక్తి మార్గం కాదు. దాంట్లో పూర్తిగా రాసేశారు. 4 అధ్యాయాలు పూర్తి రాసిన తర్వాత లాస్ట్ లో ఏం చెప్తున్నా అంటే ఏవం ముక్తి ఫల అనియమః తతవస్థావతే అని. ఇప్పుడు మోక్షం పోయేటానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు, ఈ భక్తి మార్గంలో ఉండే ఒక స్వామి ఉపాసన మార్గం అండి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు అన్ని యోగ్యత అతనికి ఉండదు, మోక్షానికి సిద్ధంగా ఉండడు, మోక్షానికి పోతాడు. పోయే టైంలో ఒక భాగవత అపచారం పడ్డాడు, ఎవరో ఒక భాగవత అపచారం పడ్డాడు. అప్పుడు స్వామి రామానుజుడు ఏం చెప్పినా అతను మోక్షానికి పోవడం చెప్పేశాడు. స్వామి అన్ని యోగ్యత ఉండిందే స్వామి, భాగవత అపచారం అంటే నక్షమామి వసుంతరే, వరాహుడు వరాహనాయన చెప్తున్నారు, ఏ వసుంతరే భూమి పిరాటి వసుంధరే మీరు, ఏ వసుంధరే వారిని క్షమించేదే లేదు. భాగవతుడి దగ్గర అపచార పడ్డ భాగవతుడు ఆచార్యుడు, అప్పుడు ఆచార్యుడు వేరు భాగవతుడు వేరే కాదు, అట్లా కాదు. ఎవరినో ఒక భాగవతాన్ని ఆచార్యుడిగా నియమిస్తారు. స్వామి అంత బ్రాహ్మణుడు కాదంటే, బ్రాహ్మణుడు అంటే భాగవతుడు కారణం అర్థమా? ఇది లోకంలో ప్రసిద్ధంగా పెట్టుంటారు. శ్రీ వైష్ణవాలంటే బ్రాహ్మణులు, భాగవత అంటే అబ్రాహ్మణులు అనుకోగా తప్పైన అభిప్రాయం. బ్రాహ్మణులు భాగవతాలు శ్రీ వైష్ణవాలు, భాగవతాలు శ్రీ వైష్ణవాలు రెండు ఉన్నాయి. ఈ ప్రకారం ఉంటది కదా, అందువల్ల అతను మోక్షానికి పోతాడంటే పోడని చెప్పి అటైతే ఏమి ఈ అపచారం పడ్డాడు, భాగవత అపచారం పడ్డాడు. అప్పుడు భాగవత అపచారం అని ఎన్నో అపచారం స్వామి, అదే ప్రకారం భాగవత అపచారం ఇస్తాడంటే ఆ జన్మాలని దాన్ని అనుభవించాడు, దాన్ని కుళ్ళిపోయి చేసేసని కుళ్ళిపోయి చేసాడంటే అదా పశ్చాత్తాపం అనేది చేసాడంటే ఆ జన్మాలు పోతాడు. లేదా నీకు ఎన్ని జన్మాలు తర్వాత అది అనుభవించి పూర్తిపోయిన తర్వాత ఆయన ఇస్తున్నాడు. అందువల్ల అపచారం కూడదు. సరే, అపచారం అంటే భగవంతుడు
ఆచార్య దగ్గర భక్తి చేయని చెప్పిన తర్వాత భక్తి చేయకుండా ఉన్నానని అది అపచారం. ఆయనదే ప్రీతి పెట్టుకో, ఆయన కైంకర్యం చెయ్యి, ఇదంతా చెయ్యి. అటంటే కృతజ్ఞత అంటాడు. కృతజ్ఞత ఏంటి? ఆ భగవంతుని చూపించిందే ఆచారుడుగా. అదంతా ఏం లేదు, అక్కడ పోతా ఉన్నాను, అక్కడ ఎవరో భాగవతులు ఉన్నారు, హాల్దా చూపించారు. అప్పుడు ఎవరో చూపించారు కదా, నీకే తెలుసా? తెలవదు కదా, తెలవదు కదా, చూపించారు కదా, అదేజమా. అప్పుడే ఏమి అతను చూపించిన తర్వాత నీ మీద ఆ కృతజ్ఞత లేదే. ఇది మొదటిది, ఇది మొదట తప్పు. రెండో తప్పు అంటే భగవంతుడు మాట పెట్టినాడే, ఆజ్ఞ. భాగవతానికి నన్ను ఎట్లా పూజిస్తావో అదే ప్రకారం వాళ్ళు పూజించాల. నన్ను యథాప్రకారం పొందుతావు, నాకు యథాప్రకారం గౌరవం ఇస్తావు, నా దగ్గర యథాప్రకారం ప్రీతి ఉంటుందో దాంట్లో ఆ ప్రకారం మీ ప్రీతి. దీనికి ఏం తెలుసు అర్థం? ఆ ప్రకారం నీ ప్రీతి. తిరుమల అనే ఒక గ్రంథం, నిన్నోడం ఒక్క వడిబడ అరుణాయిపోవడం మొదటి తిరువరంగ తమ్మ అని చెప్పి తొండ్రపడి ఆడవారు ఒక వాసనం. నిన్నోడం ఒక్క ఆ పెరియ పెరుమాள், ఆ పెద్ద మూలవరు, ఆ మూల పెరుమాళ్ళను చూసి ఏం చెప్తున్నాడు చెప్తున్నా, నీతో సమానంగా వీళ్ళని పూజించాలని చెప్పేవే అని చెప్పి ఈ మాట చెప్తున్నాడు తొండ్రపడి ఆడవారు ఆ వాసనంలో. ఇది భగవంతుడు ఆ ప్రకారం ఆ మాట చెప్పాడు. అటైతే దానికి తెలిసిన అర్థం మన పెద్దవాళ్ళు చెప్తారు, నాకన్నా ఎక్కువ చెయ్యాలా, అయితే నువ్వు చెయ్యవు. ఎందుకు చెయ్యమంటే మనిషి అండి, ఇద్దరు భగవంతుడు అంటే ఏం లేదు, కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, చేపెట్టి ధనం సమర్పిస్తాం. నాకన్నా ఒక భాగవతుడు నిలబడ్డాను కండి చూస్తాం, చెవిస్తాము వద్దా, లక్షణం ఉంటుందా, నాలాగా తెలుసుకుంటాడా, నాకుండే అన్ని జ్ఞానం అతనికి ఉండదా, ఇదంతా ఆలోచించి సరే ఊరిక ఈ ప్రకారం వస్తుంది. భగవంతుని చేయిస్తా. అందువల్ల భగవంతుని నాకు సమానంగా నాకు పైన పెట్టాల వాళ్ళని. నేను తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత ఎవరు అతిథి, ఆచార్యుడిగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రకారం పెట్టుకోవాలి కదా. అందువల్ల నువ్వు పెట్టవని తెలుసు, అటైతే నాకు సమానంగా చేయించి చెప్పాలి కదా. అప్పుడు ఆయన చెప్పిన మాట మనం వదిలేసాం కదా, ఆజ్ఞాచ్చేతి మమద్రోగి. అందువల్ల ఇది భగవంతుడు చెప్పిన, అందువల్ల ఆయన మాటను ఉల్లంఘన చేసిన దానికి అప్పుడు అతను వైష్ణవుడుగా ఉంటే కూడా అతను భక్తుడు కాదనేసాడు. నా వైష్ణవ, అతను వైష్ణవుడుగా ఉంటుడే నా భక్తుడు కాదు. అప్పుడు అతనికి భక్తుడు కాదని వచ్చిన తర్వాత నేను మోక్షానికి పోతాను, ఎలా పోతాను? ఫోన్ కాదు కదా. ఇది రెండోది. అప్పుడు మొదటిది కృతజ్ఞత, నాకు భగవంతుడు నాకు అతనే చూపించాడు, ఆ కృతజ్ఞత. రెండోది అతని మాట ఆ పూజించాలని చెప్పాడు, ఆ మాట వదిలేశాను. మూడవది సరే స్వామి, ఇప్పుడు భర్త ఉంటుంది, భర్త భార్య, ఆ భార్యకి భర్త మీద ప్రేమ ఉంటుంది, భర్త మీద ప్రేమ ఉంటుంది. చాలా మంచి భార్య, చాలా మంచి భర్త, ఇద్దరు ప్రేమగా ఉంటారు, బాగానే ఉంటారు. అయితే ఆ భార్య ఏం చెప్పిందంటే, అది ఇట్లా చెప్పిన దాని వల్ల ఎవరు తప్పుగా తీసుకోవద్దు, ఇదంతా ఎగ్జాంపుల్. ఆ భార్య ఏం చెప్పిందంటే, ఏంటంటే అంటే భార్య అంటే శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. భర్త అంటే శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఇప్పుడు భర్త భార్య అనే ఒక శబ్దం అనేది శరీరాన్ని చెప్తుందా, ఆత్మ అని చెప్తుందంటే శరీరంగా చెప్తుంది, ఆత్మ అని చెప్తుంది. ఏమిటి పేరు కూడా శరీరాన్ని చెప్తుంది, ఆత్మ అని చెప్తుంది. ఆత్మ అని చెప్పి స్వామి పేరు దాసుడు, శ్రీమన్నారాయణ దాసుడు అద్దా పేరు, అన్ని ఆత్మకు అద్దా పేరు. లేదు స్వామి ఈ పేరు చెప్పేదే, వసుంధరాని ఒకరి పేరు పెట్టుకున్నారు, ఒకరు ఆండాలని పేరు పెట్టుకున్నారు, ఒకరు కోదయ్యని పేరు పెట్టుకున్నారు, ఒకరు వరాహుని పేరు పెట్టుకున్నారు, ఒకరు కొండయ్యని పేరు పెట్టుకున్నారు. ఆ పేరంతా శరీరానికి, ఆత్మ కాదు. ఇది ఈమె భావం తెలుసుకుంది భార్య. తెలుసుకున్న తర్వాత అప్పుడు శరీరము అతను కాదు కదా, ఎవరు? భర్త. భర్త శరీరమా, ఆత్మ శరీరమా? ఆత్మ భర్తనా? ఇప్పుడు భర్త అతను కాదు, ఇప్పుడు నా శరీరమే నేనా? కాదు.
శరీరం వేరు, నేను వేరు. నేనెవరు స్వామి? ఆత్మ. శరీరం ఏంటి? ఈ ఆత్మ ఈ శరీరం ఎత్తుకుంది. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఇదేంటి? శరీరాత్మ వివేక జ్ఞానం అని పేరు. ఇది ఆమెకు బాగా తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేసింది, నువ్వు నాకు భర్తనే అయినా కూడా నీకు శరీరం మీద నాకు ప్రీతి లేదు, నీ ఆత్మ మీద నాకు ప్రీతి. ఏమిటంటే శరీరం మీద నీ ఎలా ప్రీతి పెట్టను? శరీరం పోతే శరీరం నువ్వు కాదే, శరీరం నువ్వు కాదే, శరీరం నువ్వు కాదు కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోవాలా. శరీరం నువ్వు కాదు కాబట్టి ఈ శరీరం మీద నాకు ప్రీతి లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళు లేపి చేతులు లేపి ఏం చెప్పాడు, కొంచెం వస్తుంది, వచ్చితే బాగుంటుంది కదా అంటే అదెందుకు, నేను ఎందుకు వస్తాను? శరీరం నువ్వు కాదు కదా. అందువల్ల అప్పుడే నీ శరీరం మీద నాకు ప్రీతి లేదు అని చెప్పేసింది. సరే స్వామి, ఎక్కడన్నా దెబ్బ తగిలిందంటే అయితే నేను చూడను, శరీరానికి అది దెబ్బతింది అట్టయితే అప్పుడు నీ శరీరం మీద చూడంటే అప్పుడేంటే అప్పుడు భర్త శరీరం అంటే భర్తనే, భర్త శరీరం అంటేనే భర్తనే. దీన్ని బాగా తెలుసుకోండి, ఆత్మ వేరు శరీరం వేరు అయినా కూడా మనం ఎట్లా ఉంటాము? భర్త శరీరం అంటేనే భర్తనే వేరుగా ఉంటే కూడా. అయితే సరే స్వామి, ఈ శరీరం నువ్వు కాదు కదా, నీకు అన్నం పెట్టను అంటే నువ్వు శరీరం కాదు, నీకు అన్నం పెడతాను, ఆత్మ తీసుకురా నీకు పెడతాను శరీరం. ఈ మాట మీరు పోయి భర్త దగ్గర ఉద్దరే అడగబాకండి. దానికి పెట్టను కానీ చెప్పదు కదా. అప్పుడు ఏమంటే అప్పుడు లాభం లేదు కదా. ఆ ప్రకారం చెప్పన మధ్య చెప్పను కాదు కదా. అప్పుడే శరీరం ఉంటే కూడా శరీరం మీద ప్రీతి లేకుండా పోతే ఏమవుద్ది? భర్త మీద ప్రీతి లేదని అర్థం. శరీరం మీద భర్త శరీరం మీద ప్రీతి లేదంటే కూడా భర్త మీద ప్రీతి లేదని అర్థం. అదే ప్రకారం భగవంతుడు తిరిమేని ఆయన తిరువడిగా ఎవరుండారు? ఆచార్యుడు. భగవంతుడు తిరువడిగా ఎవరుండారు? ఆచార్యుడు ఉన్నాడు. అందువల్ల ఆచార్యుడి దగ్గర ప్రీతి పెట్టను. ఏమంటే భగవంతుడి శరీరం అర్థమైంది. భగవంతుని ప్రీతి పెట్టను, అందువల్ల నేను వదిలేస్తాను అని చెప్తే అప్పుంటే ఏమర్థంటే స్వరూపంలో నువ్వు భక్తి చేస్తున్నావు, రూపంలో భక్తి చేయలేదని అర్థం. స్వరూపం రూపం ఇది ఏందని చెప్తాం. చాలా హై ఫిలాసఫీ చెప్తారు. స్వరూపం అంటే ఏంటి? స్వాభావికంగా ఉండే ఒక స్థితి స్వరూపం. రూపం అంటే ఏంటి? ఆ ఆత్మ ఏ రూపాన్ని తీసుకుంటుందో ఆ రూపం, దీనికి రూపం వేరు. ఇప్పుడు స్వరూపం అంటే ఆ జీవాత్మ స్వరూపం మీద ప్రీతి పెడతాను. ఆ జీవాత్మ తీసుకున్న శరీరం ఉంటుంది కదా, ఆ శరీరం అదిదా రూపం. ఆ రూపం మీద నాకు భక్తి లేదని చెప్తే ఇది అప్పుడంటే ఏమవుద్ది? ఎట్లా? ఏం లేదు, ఇట్లే చెప్తాను. భర్త కొంచెం నాకు కాలు నొప్పిగా ఉండదు, కాలు కొంచెం వచ్చేసేయి ఉంటాను. అదంతా నువ్వు కాదు, నీ శరీరం ఏంటంటే నువ్వు కాదు, అది శరీరం అంతా చేయను చెప్తే భర్త కోపం వస్తుందా లేదా? తప్పకుండా వస్తుందండి. అదే ప్రకారం ఆచారుడు శరీరమే అంటే ఆయన తిరుడి సాగుందనే, అందువల్ల అదంతా అక్కర్లేదు అని చెప్తే ఇప్పుడు భగవంతుడు కోపం వస్తుందా రాదు? తప్పకుండా వస్తుందా? అది ఎలా నువ్వు చెప్తావు? స్వరూపంలో భక్తి పెట్టుకుంటా కానీ రూపంలో భక్తి లేదే. అప్పుడు రూపం అంటే ఇక్కడ ఎవరు? ఆచార్యుడు మీద భక్తి లేదే అని చెప్పంటే అట్లయితే నీ స్వరూపం ఏమి? బ్రహ్మం తన నీ స్వరూపం సరి. అట్లయితే అది నాకు కలవలేదే, నీ స్వరూపం నాకు కలవలేదే, అది ఎట్లా ఉండదు చెప్పు అని చెప్తే ఒక ఆశ్చర్యంగా అప్పుడు పెరుమాళ్ళు పొరపాటు అవుతుంది అనుకోండి, వీధిలో పొరపాటు అవుతుంది. ఇప్పుడు తిరువేంకటమయ్య అది ఒక శ్రీరంగనాథుడు వీధిలో వస్తారు కదా, ఒక్కొక్క బ్రహ్మోత్సవంలో వచ్చినప్పుడు అప్పుడు సేవిస్తా ఉంటే ఆ భక్తితో సేవిస్తాప్పుడు అప్పుడు మనకి స్వరూపమేమి రూపమేమి రెండు సేవిస్తాం, అది ఒప్పుకుంటారు. అయితే ఆ తిరిమేని ఒప్పుకొని మోక్షం ఇచ్చేందుకు అది పూర్తిగా ఆయన ఒప్పుకుంటాడు. అదే ప్రకారం మనకి ఈ ఆయన తిరిమేనిదా ఆయన తిరువడిదా ఆచారుడు అది నేను ఒప్పుకోనంటే అప్పుడు ఎట్లా కోపం వస్తుంది కదా? వస్తుంది కదా. అందువల్ల ఆ తిరిమేనిలో ఉండే తిరువడి స్థానంలో ఉండే ఆ ఆచారుడిని నేను భక్తి చేయను ప్రీతి చేయను అంటే కోపం వస్తుంది. అందువల్ల విన్నాడు
தானளிக்க வேண்டியிரான். இந்நாடு தானளிக்க வேண்டியிரான். ఆదలాల్ నన్నారవర్గల్ తిరునాడు. అటైతేనే విశేష అభిమానం అనేది పోద్ది. మన ఎంత భగవంతుడి మీద ప్రీతి పెట్టుకున్నా కూడా ఆయనకి విశేష అభిమానం ఏంది? ఆయన శరీరంగా ఉండే ఆ ఆచార్యుడి మీద ప్రీతి లేదంటే మన మీద పెట్టే విశేష అభిమానం అనేది పోద్ది. విశేష అభిమానం పోయిందంటే ఎందుకు ఇవాళ మోసం? ఎందుకు? ఈ థింకింగ్ వచ్చేస్తుంది, ఈ ఆలోచనలు వస్తుంది. ఈ ఆలోచన వచ్చింది కదా, మన మీద విశేష అభిమానం పోద్ది. పోయిన తర్వాత స్వామి నాకు లేదు, అది ఏం రీజన్? ఆచార అభిమానం లేదు. భగవంతుడి దగ్గర అభిమానం ఉంది, ఆచార అభిమానం లేదు. అందువల్ల వేండుదల్ విశేష వేండుదలంటే తాను అడిక్క వేండియిరాన్. ఈ ఒక్క పాసనం చాలు శ్రీవచన భూషణించి. గుర్తు పెట్టుకోండి, ఉపదేశ రత్నంలో 60వ పాసనం, దాని తర్వాత 61వ పాసనం, రెండునే. ఈ 2 పాసనాలు బాగా తెలుసుకున్నాం అనుకోండి, చాలా విషయం తెలుసుకోవచ్చు ఉన్నాయి. అప్పుడు విన్నాడు తాను అడిక్క వేండిరాన్. అప్పుడు విశేష అభిమానాన్ని అక్కడ పెట్టాల్సిన పని లేకుండా పోయింది. ఎందువల్ల? ఆచార్య మీద ప్రీతి లేదు, భక్తి లేదు. అప్పుడు అభిమానం లేదంటే, విశేష అభిమానం అంటే భగవంతుడు ఉపాయం ఉంటాడా? ఉండడు. మనకు వేరే ఉపాయం ఉండదా? లేదా. ఆయన వదిలితే వేరే గతి లేదా? మోక్షం ఇచ్చే జనార్దనగా వేరే ఎవరు లేదా? అప్పుడు ఏం చేయాలా? దీని మీద వ్యాఖ్యానం లాస్ట్ లో మనం చెప్పాడు. అర్థమైందా? విశేష అభిమానం కావాలా? ఆ విశేష అభిమానం లేదంటే వద్దంటాడు. ఇప్పుడు వ్యాఖ్యానం లాస్ట్ సదస్సు ఉంది. ఈ ఆచార్య సంబంధం దానిగా ఇది అట్నే ఎత్తిపెట్టాను ఆ రోజు కాలక్షేపంలో, ఇది అందుకే ఎత్తిపెట్టిన. ఆచార్య సంబంధం కొలయాడే కిడందాల్ என்று தொடங்கி இத்தை ஒழிய பகவத் சம்பந்தம் துர்லபம் என்னும் அளவும் அருளிச் செய்த அர்த்தம் பிரதிபாதிக்கப்பட்டது. சரி, ஆச்சாரிய சம்பந்தம் குலைந்தால் என்று ஆச்சாரிய சம்பந்தம் ஒழிய பகவானின் சம்பந்தமே நமக்கு கிடைக்காது. తెలుగులో చెప్తాను. అప్పుడే ఆచార్యుడి సంబంధం లేదంటే మనకి భగవంతుడి సంబంధం మనకి దొరకదు. నేను మోక్షం పోవాలంటే ఏం చేయాలి స్వామి? ఏదైనా దారి ఉండదా? మోక్షానికి పోయితే ఏదైనా దారి ఉండదా? ఏ దారి లేదే. సరే స్వామి, అట్లయితే భగవంతుడికి నాకు సంబంధం లేదా? ఉండదు, సంబంధం ఉండదు. ఆ సంబంధం అందరికి ఉండే సంబంధం నాకు ఉండదు. దానికి సామాన్య సంబంధం అని పేరు. ఇప్పుడు మనం చెప్పేది ఏంది? విశేష అభిమానం. సామాన్య సంబంధం లోకంలో ఏ దేశంలో ఉండేటోళ్ళు ఉండదు. ఇప్పుడు ఏదేదో విదేశంలో పోతారు కదా, తూర్పు సైడు, దక్షిణ సైడు, ఎక్కడ కొరకు పోతారు కదా, పరమట సైడు. అటు పోయినప్పుడు ఇంకా ఆ ఊళ్ళంతా ఉండేటోళ్ళకి వాళ్ళకి భగవంతు సంబంధం ఉన్నది. భగవంతు సంబంధం ఉండదు. వాళ్ళకి తెలవలేదానికోసం భగవంతుడి సంబంధం లేదని చెప్పనవద్దని చెప్పం కదా. ఇప్పుడు భగవంతు సంబంధం ఉన్నది. అదే పేరు మనకు భగవంతుని సంబంధం లేదా? ఉన్నది. అయితే ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదంటే విశేష అభిమానం లేదు. ఆ విశేష అభిమానం ఉంటేదా మనం మోక్షాన్ని తీసుకుంటాం. సంబంధం అందరికి ఉండాలి. సంబంధం ఉండేదానిలో మోక్షం ఇవ్వాల. కొంచెం బాగా అంటే సంబంధం ఉండేదానిలో మోక్షం అంటే ఎవరే ఇక్కడ ఉండకూడదు. అందరికీ సంబంధం ఉంటుంది, ప్రతి ఒక్కరికి సంబంధం ఉండదు, ఎవరే ఉండకూడదు. అప్పుడు భగవత్ సరి స్వామి అని చెప్పారు. అప్పుడు ఆయనతో సంబంధం ఉండదు, ఆ సంబంధం అందరికి ఉండదు. అప్పుడు ఆ సంబంధం ప్రకారం మోక్షం ఇవ్వచ్చంటే భగవత్ సంబంధం అందరికి ఉంటుంది లేదు. అయితే ఆచార్య సంబంధం భగవత్ సంబంధం ఎట్లా? ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం దొరకదు అంటారు. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండదు. భగవత్ సంబంధం ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం దొరకదంటారు. స్వామి మీరు ఏంటి ముందు ఒక మాట చెప్తున్నారు, వెనక ఒక మాట చెప్తున్నారు? భగవత్ సంబంధం అందరికి ఉండాలి, బయట ఊరు కూడా ఉండారు, ఆ ఊరు వాళ్ళు కూడా అందరికి ఉండాలని చెప్పేశారు. ఇప్పుడు ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం లేదంటే మోక్షం పోయేదానికి కన్నా విశేష అభిమాన సంబంధం లేదు, అది అర్థం. ఆ సంబంధం లేదు, అది అర్థం. ఇప్పుడు శ్రీవచన భూషణంలో ఒక్కొక్క ఈ దగ్గర 3
ప్రధానంగా 437, 438, 439, 440 ఈ 4 సూత్రాలు ఏం చెప్పిందో అవిదా ఈ భాషలో. ఈ లాస్ట్ 2 లైన్స్ రాసినాడు కదా స్వామి పిల్లలోకంది వ్యాఖ్యానంలో. ஆச்சாரிய சம்பந்தம் குலையாது கிடந்தார் என்று தொடங்கி இத்தகைய பகவத் சம்பந்தம் దుర్లభం ఎన్నువలవం అరుళి செய்த అర్థం ప్రతిపాదింపబడిందని చెప్పే కదా. ఈ 4 సూత్రాలు ఏం అర్థం చెప్తుంది ఇప్పుడు అది ఏం చెప్పేది ఈ పుస్తకంలో లేదు. జీవచన భూషణ పుస్తకం ఉన్నది ఏందని చెప్తాను. దాన్ని ఇప్పుడు మనం చూసుకుంటాం. ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్తాను, సులభంగా చెప్తాను. అయితే చాలా విపులంగా పోవాలంటే అది 10 కాలక్షేపం పైన వచ్చి నిండా సింపుల్ గా చెప్తాను. ఇత్తై ఒడియ భగవత్ సంబంధం దుర్లభం. ఇది 440 సూత్రం. అన్నిటికీ అక్కడ సూత్రం అనేది స్థూర్ణికై సూత్రం అంటారు. అది వచ్చి ద్రావిడ భాషలో ఉంటుంది. అది చెప్పేసి మళ్ళీ దానికి ఏం అర్థం అనేది మన తెలుగు భాషలో మనం చెప్తాం. ఇప్పుడు ఇత్తై ఒడియ భగవత్ సంబంధం దుర్లభం ఇది 440 సూత్రం. దాని తర్వాత 437 సూత్రాల నుంచి 440 సూత్రాల దాకా మనం చూడాలి. 437 సూత్రమేమి? ఆచార్య సంబంధం కులయాది కిడందాల్ జ్ఞానభక్తి వైరాగ్యం ఉండాచి కొల్లలాం. ఇప్పుడు చెప్తాను. ఆచార్య సంబంధం కులయాది కిడందాల్ జ్ఞానభక్తి వైరాగ్యం ఉండాచి కొల్లలాం. ఆచార్య సంబంధం మనకు ఉన్నది అనుకోండి, ఆయన సంబంధం మనకు ఉన్నది. మనకి జ్ఞానం భక్తి లేదు, జ్ఞానం లేదు భక్తి లేదు. అటంటే ఏమనేది నెక్స్ట్ పాసంలో చెప్తాను. జ్ఞానం అనుష్ఠానవే నన్నాగవే ఉడయనాన గురువైడని చెప్తాను. ఆ పాసంలో చెప్తాను జ్ఞానం అంటే ఏంటి, అనుష్ఠానం అంటే ఇది, భక్తి అంటే ఇది. ఇప్పుడు ఆచార్య మనకి సంబంధం లేదనుకోండి, లేదంటే జ్ఞాన భక్తి లేదు. అప్పుడు ఆచార్య సంబంధం మనకు ఉనింది అనుకోండి, ఉనింది అయితే జ్ఞాన భక్తి నా దగ్గర లేదు, సంబంధం ఉండదు. ఆచార్య దగ్గర పోతున్నాను వస్తున్నాను, ఆయన కైంకర్యం చేస్తున్నాను, అయితే జ్ఞానం అంత లేదండి, అంత భక్తి లేదంటే, అప్పుడు వైరాగ్యం అంత లేదంటే దాన్ని పెంచుకోవచ్చు. ఎట్లా? ఆచార్య తిరువుడి బలం వల్ల ఆయన చెప్పిస్తాడు. ప్రతి ఊడి చెప్పి ఈ ప్రకారం భక్తి, ఈ ప్రకారం జ్ఞానం, ఈ ప్రకారం వైరాగ్యం అని ప్రతి ఊరు చెప్పిస్తా ఉంటాడు. మనకి పెరగతా ఉంటది. ఇదిలాగా ఎట్లా? దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మన మాంగళ్యం స్త్రీలందరూ మాంగళ్యం పెట్టుకుంటారు కదా, మాంగళ్యం కట్టుకుంటారు కదా. ఆ మాంగళ్యం ఉంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. అక్కడ ఏం రాసిందో చెప్తాను. ఆ మాంగళ్యం ఉమిందంటే అటైతే ఆమె సుమంగళిగా ఉండాలి. ఆమె సుమంగళిగా మాంగళ్యం ఉమిందంటే భూషణాలు ఎన్నెన్ని నగాలు, ఏదేది నెక్లెస్ వేసుకుంటారు, చైన్లు వేసుకుంటారు, వడ్యానం వేసుకుంటారు, ఏదేదో వేసుకుంటారు కదా. ఇదంతా ఎట్లా ఉంటుంది? మాంగళ్యం ఉంటే అదన్నీ పూర్తిగా వేసుకోవచ్చు, అప్పుడు కోసుకోవచ్చు. అది లేదనుకోండి, మాంగళ్యం లేదండి, పోయింది, భర్త పోయాడు, అప్పుడు లేదంటే ఏం చేయను? ఇదంతా వేసుకోవచ్చా? ప్రయోజనం లేదే, వేసి ప్రయోజనం లేదే. వేసి ఏదైనా ప్రయోజనం ఉండదా? వేసుకోకూడదు, వేసుకుంటారు, ప్రయోజనం అయినా ఉండదా? అంటే అది వేసుకునేది ఎందుకు? భర్త అసోసియేషన్ కోసం వేసుకుంటాం, భర్త లేదు. అందువల్ల అప్పుడు మాంగళ్యం ఉంటే ఇదన్నీ బాగా పూర్తిగా మనకి ఈ ఆభరణాలు ఏదేది నగలు, నెక్లెస్, చైన్లు, అదే కమ్మలు ఏదేది ఉంటుందో అన్ని ఆనందంగా వేసుకుంటామో చూసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఆయన పోయాడు అనుకోండి, మాంగళ్యం పోయిన తర్వాత వేసుకుంటే అప్పుడు ఏమవుద్ది? అది ప్రయోజనం లేకుండా పోతుంది కదా. అదే ప్రకారం ఇది అట్నే గుర్తుపెట్టుకోండి. అదే ప్రకారం ఆచార్య సంబంధం లేదనుకోండి, ఆచార్య సంబంధం లేదు, అయితే నా దగ్గర జ్ఞానభక్తి వైరాగ్యంతో చాలా ఉండాలి. ఆచార్య సంబంధం లేదు, నా దగ్గర జ్ఞానభక్తి వైరాగ్యం చాలా ఉండాలి, ప్రయోజనం లేదు. ఆచార్య సంబంధం లేకుండా జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి ఉండి ఏ లాభం లేదు. అటైతే దీంట్లో ఏం చెప్తున్నా అంటే, దాంట్లో ఆశయం చెప్తున్నాను. అటైతే ఏం చేస్తామని? ఆచార్య సంబంధం ఉంటారు. ఆచార్య సంబంధం ఉంటే జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి ఇదంతా అదే పూర్తిగా ఉంటే కూడా ఆచార్య సంబంధం లేదంటే ఈ జ్ఞానభక్తి వైరాగ్యం ఉండి ఏం లాభం లేదు. ఏలాగా? ఇది 438 సూత్రం చెప్తుంది.
தாடி கிடந்தால் பூஷணங்கள் பண்ணி போடலாம், தாடி போனால் భూషణంగల్ ఎல்லாம் అబద్ధై విలైக்கும். అటైతే తాళి అంటే మాంగళ్యం. మాంగళ్యం ఉండిందనుకోండి అది అన్ని వేసుకోవచ్చు. మాంగళ్యం ఉండిందంటే అప్పుడు సుమంగలిగా ఉన్నారంటే ఎన్నెన్ని నగలు ఉండదు అన్ని వేసుకోవచ్చు. అయితే మాంగళ్యం పోయిందనుకోండి అదంతా వేసుకుంటే తప్పు, అదన్నీ వేసుకుంటే తప్పు. అటైతే మన మీద దోషం వస్తుంది. ఏంది ఈ ప్రకారం వస్తున్నారు ఇతను, మన మీద దోషం వస్తుంది కదా. అదే ప్రకారం ఇక్కడ ఏంది ఆచార్య సంబంధంగా మనకి మాంగళ్యం పూర్తిగా మీరు వినాల. అయితే ఆ కాలంతో మా కాలక్షేపం అయినప్పుడు మా ఆచార్యుడు ఏం చేస్తున్నాడంటే కాలక్షేపం అయిపోయిన తర్వాత కూర్చోబెడతారు. కూర్చో, ఏం చెప్పు, దీనికేం సమాధానం అడగతాడు. గుర్తుగా రాసుకోవాలా, అది గుర్తుగా పెట్టుకోవాలా, మళ్ళీ చెప్పాలా. సరే స్వామి చెప్పలేదు ఏం చేస్తాడు, కొడతాడా? అదంతా ఏం చేయాలి, మన అభిమానం పోద్ది. కొడితే కూడా పర్వాల, శరీరమే తీసుకుంటుంది. ఎంతలో మేలు. ఆయన మన మీద పెట్టిన అభిమానం పోయింది అనుకుని స్వరూపనాశం, ఆత్మనాశం. అందువల్ల జాగ్రత్తగా వింటాం, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఉంటాం. ఆయన తిరుడి బలం వల్ల ఇది తెలిసిందే కానీ లేకపోతే తెలవదు. చెప్తాం. ఇప్పుడు మాంగళ్యం, ఆచార్య సంబంధం అనేది ఏంటి? మాంగళ్యంగా ఆచార్య సంబంధం. అప్పుడు మాంగళ్యం అనే ఆచార్య సంబంధం అనుకోనుకోండి, అప్పుడు మాంగళ్యం ఉంటే ఇవన్నీ ఆవరణాలు అన్ని వేసుకోవచ్చు కదా. నెక్లెస్ కానీ, చైన్ కానీ, అది వడ్డానం కానీ, ఏదైనా ఉంటే అన్ని వేసుకోవచ్చు కదా మాంగళ్యం ఉంటే. అదే ప్రకారం ఇప్పుడు మాంగళ్యం అనే ఆచార్య సంబంధం నాకు ఉండదు. అప్పుడు ఇప్పుడు జ్ఞానభక్తి వైరాగ్యం ఉంటుందా? జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యం ఇదంతా ఇది నాకు ఆభరణాలు లాగా, అదన్నీ నేను వేసుకుంటాను. జ్ఞానం అని ఒక ఆభరణం వేసుకుంటాను, అదే ప్రకారం ఆ భక్తి ఒక ఆభరణం వేసుకుంటాను, వైరాగ్యం ఒక ఆభరణం వేసుకుంటాను, ఇదంతా వేసుకుంటాను. ఇదంతా ఎట్లా? ఆచార్యుడు అనే మాంగళ్యం ఉంటే, ఇంత ఉంటే. అయితే ఆయన ద్వారా ఇదంతా చేసుకుంటాను. లేదే స్వామి, అదంతా లేదే స్వామి, నాకు జ్ఞానం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదంటే, ఆచార్య సంబంధం ఉండాలంటే సంపాదించుకుంటాను. ఏమంటే నాకు భర్త ఉన్నాడు, నాకు మాంగళ్యం ఉండదు. అయితే నాకు వడ్డానం లేదు, ఆభరణం లేదు, చైన్ లేదు, నెక్లెస్ లేదంటే సంపాదించుకుంటాను. ఎందుకంటే భర్త ఉన్నాడు, మాంగళ్యం ఉండదు. అదే ప్రకారం ఆచార్యుడైన మాంగళ్యం నాకు ఉండదు, ఆచార్య సంబంధం ఉండదు, నాకు ఆచార్య దగ్గర ప్రీతి పెట్టుకున్నాను. అయితే నా దగ్గర జ్ఞానం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదంటే సంపాదించుకుంటాను. ఎట్లా సంపాదించాడు? ఆచార్యుడు దానికి దారి చూపిస్తాడు. ఆయన చెప్పిన దారితో పోయి ఒకటి సంపాదించుకోవచ్చు. అప్పుడు సరే అదంతా సంపాదించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆచార్యుడి సంబంధం అనేది లేదు, మాంగళ్యం లేదు, బాగా తెలుసుకోండి. అయితే జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి ఉండదు. అటైతేనే నగలు చాలా ఉండదు, వడ్డానం ఉండదు, నెక్లెస్ ఉండదు, చైన్ ఉండదు, ఏదేది ఉండదు, అన్ని పెట్టుకున్నాను. లాభమా? మాంగళ్యం లేదే, భర్త లేదే, లాభం. అదే ప్రకారం నాకు జ్ఞాన అనుష్ఠానం అన్ని ఉండదండి, ఆచారం లేకపోతే ఏమైందంటే లాభం లే, మాంగళ్యం లేకపోతే ఏం లాభం లేదు కదా. అదే అప్పుడు ఉండే అదన్నీ లేదంటే కూడా సంపాదించుకోవచ్చు. అయితే నీకు ఆచార సంబంధం లేకుండా ఇదంతా ఉండి ఏ లాభమే లేదు. అందుకే ఇది 438. 437 అంటే ఏమి? ఆచార్య సంబంధం ఉనిందంటే జ్ఞానభక్తి వైరాగ్యాలు లేదంటే కూడా సంపాదించుకోవచ్చు. 438 ఏమంటే ఏంటంటే ఎట్లా మాంగళ్యం ఉంటే అప్పుడు జ్ఞానభక్తి వైరాగ్యం లేదంటే కూడా మనం సంపాదించుకోవచ్చు. లేదు అప్పుడు జ్ఞానభక్తి వైరాగ్యం పూర్తిగా వేసుకోవచ్చు. ఇది 437, 438 అయిపోయింది. ఇప్పుడు 439 ఆశ్చర్యమైన సూత్రం. అయితే దీన్ని మనం ముందుగా చూసినాం. தாமரையை அலர்த்த கடவ ஆதித்யன் தானே நீரை பிரிந்தால் அத்தை உலர்த்துமா போலே ஆதித்யன் தாமரையை அலர்த்துவான் தன்னிலை இருக்குமானால், தாமரை அலர்த்துவான் தன்னிலை இருக்குமானால்.
ఎట్లంటే తామర పుష్పం ముందు మనం చూసినాం. ఆ తామర పుష్పంలో కోనేట్ల నీళ్ళ ఉంటది. అప్పుడు నీళ్ళు సంబంధం తామర పుష్పం ఉంటది. అప్పుడు సూర్యుడు వస్తేదా తామర పుష్పం వికసిస్తుంది, బాగా వికాసంగా బయట వస్తుంది. సూర్యుడు లేదంటే, సూర్యుడి సంబంధం లేదంటే తామర వికాసం అవుతా? తామర పుష్పం కాదు స్వామి. ఒక ఆయన ఏం చేశాడు, సూర్యుడు ఏం చేస్తాడు? వేడియే కదా, ఎంత ఎండ అంటే కదా, అది ఎండనే కదా, వేడియే కదా. ఒక ఆయన ఏం చేశాడు, ఒక మట్టి కుండ, ఆ మట్టి కుండలో తీసుకొచ్చి నిప్పంత వేసి ఆ తామర పుష్పం పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఏమవుంది, అది బాగా వికసించి బాగా వచ్చినా లేదు, పోద్ది, అన్ని పోద్ది. అటైతే ఏమి, తామర పుష్పం బాగా వికసించాలంటేనే సూర్యుడు ఉండాల. ఆ సూర్యుడి సంబంధం ఉంటేదా స్వామిని ఆ వికసించేది వచ్చును. పుష్పం బాగా ఆనందంగా, అద్భుతంగా, అందంగా మనకి కనిపిస్తుంది ఆ పుష్పమే. అదే ప్రకారం ఈ తామర పుష్పమైనది జీవాత్మ. ఆ జీవాత్మ జ్ఞానం వికసించాలంటే ఏం కవి? సూర్యుడుదా శ్రీమన్నారాయణుడు. ఆ సూర్యుడు సంబంధం మనకి కావాలా. అప్పుడు శ్రీమన్నారాయణుడు సంబంధం మనకు ఉనిందంటే ఈ జీవాత్మ ఆ తామర పుష్పం వికసిస్తుంది, జ్ఞానం వికసిస్తుంది అంటారు. అయితే బాగానే ఉండదండి, ఇక్కడ ఆచారం లేదండి. అప్పుడు ఎందుకు ఆచార్యుడు చెప్పాడు? అదే ఆ తామర పుష్పం నీళ్ళ లేదు, ఎత్తి ఈదులు వేశాను వికసిస్తుందా? హాయండి స్వామి, అది పోద్దండి. పోయింది మాత్రం కాదు, ఆ తామర పుష్పాన్ని బాగా వికసన చెయ్యాలి కదా, బాగా అవి ప్రకాశంగా చెయ్యాలి కదా. నీళ్ళు ఉంటే ప్రకాశంగా చేస్తుంది సూర్యుడు. ఆ నీళ్ళని తీసి బయట పెట్టేశాను అనుకోండి, ఆ సూర్యుడే ఏం చేస్తుందంటే ఈ తామర పుష్పాన్ని ఏం చేస్తుంది? పాడు చేసింది. అట్లనే నెప్పిలాగా కక్కి ఏం చేస్తుందంటే, ఏమండి పోయింది తామర పుష్పం. ఎందుకు స్వామి? నీళ్ళ లేదు. అప్పుడు నీళ్ళ సంబంధం ఉంటే సూర్యుడు అనే శ్రీమన్నారాయణుడు తామర పుష్పాన్ని బాగా పెట్టుకుంటాడు. నీళ్లు సంబంధం లేదంటే సూర్యుడనే శ్రీమన్నారాయణుడు ఆ తామర పుష్పాన్ని ఏం చేయడు? పాడు చేస్తాడు. ఇప్పుడు తామర పుష్పం జీవాత్మ, ఆ సూర్యుడు శ్రీమన్నారాయణుడు. నీళ్లు ఎవరండి? నీళ్లుదా ఆచార్యుడి సంబంధం ఉంటే శ్రీమన్నారాయణుడు మనకి ప్రకాశంగా అన్ని ఇస్తాడు. ఆ నీళ్ళనే ఆచార్యుడి సంబంధం లేదనుకోండి, ఏ శ్రీమన్నారాయణుడు మనకి ప్రకాశంగా అన్ని ఇస్తాడో ఆ శ్రీమన్నారాయణ ఏం చేస్తాడంటే మనకి శిక్ష ఇస్తాడు. తెలుస్తుందా? ఇప్పుడు ఆచార్య సంబంధం ఎంత వైభవం చూడు. అప్పుడు ఒక జీవాత్మ ప్రకాశంగా జ్ఞానం కావాలంటే శ్రీమన్నారాయణుడు కావాలా. అయితే శ్రీమన్నారాయణుడు ఒకటి ఉంటే చాలవు. ఆయనకేం కూడా మనకి ఆ జీవాత్మని తామర పుష్పానికి నీళ్లు సంబంధం ఉండాల. ఆ నీళ్లు సంబంధంగా ఆచార్య సంబంధం ఉనిందనుకోండి, భగవంతుడికి ఆనందం అంటే బాగా ఆ తామర జీవాత్మకి ఎంత జ్ఞానం కావాలనో అంత జ్ఞానం పూర్తిగా ఇస్తాడు. అదిదా ఇప్పుడు 439 సూత్రంలో అదిదా చూపిస్తాడు. అంటే అప్పుడు ఆ సంబంధం అనేది ప్రధానం. ఆ సంబంధం లేదంటే ఏం స్వామి? సంబంధం లేదంటే పోతే ఏమవుద్ది? పాడైపోద్ది. ఆ తామర పుష్పమే పాడైపోద్ది. అప్పుడు ఆచార్య సంబంధాన్ని వదలకూడదు అని చెప్పి 439 చూసేశారు. ఇప్పుడు కడాసూత్రం కడాసు అంటే శ్రీవచన భూషణ కడాసూత్రం కాదు. ఇప్పుడు మనం 4 సూత్రాలు తీసుకున్నాము. 437, 438, 439, 440 ఇంతవరకుగా చూస్తున్నాను. ఆ 40 అది ఇప్పుడు చెప్పిందంట ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క కాలక్షేపం పైన వద్ది. అయితే మీకు ఎట్లా తెలిపించేవాళ్ళో ఆ ప్రకారం చెప్పి ఇప్పుడు 440. ఆ 40గా లాస్ట్ సూత్రం. 463 సూత్రాలు ఉన్నది. దీంట్లో ఏంటి లాస్ట్ సూత్రంలో ఎత్తని ఒడియ భగవత్ సంబంధం దుర్లభం. అటైతే ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధమే మనకు దొరకదు.
దీన్ని ఇదే శ్రీవచన భూషణానికి ఇప్పుడు మనవాళంని ఇప్పుడు అరవీయ పాసరంలో தன்புரிவின் தாளினைகள் தன்மெல் அன்பொன்றில்லாதார் அன்புதன்பால் செய்தாலும் அம்புயகோன் இன்பமிகு విన్నాడు తానలిక్క వేండిరాను ఆదలాల్ నన్నారు అవர்கள் తిన్నాడు. ఈ పాసరాన్ని అనుగ్రహించింది మనవాళ్ళమని. అయితే దీనికి వ్యాఖ్యానం మనవాళ్ళమని కాదు, దీనికి పిల్లలోకం స్వామి వ్యాఖ్యానం. అదే శ్రీవచన భూషణ్కి 400 శ్రీవచనం పూర్తిగానే అన్నిటికీ మనవాళ్ళమని వ్యాఖ్యానం ఉండదు. దాన్ని పెట్టుకుందా నేను చెప్తున్నాను. ఇప్పుడు 440 సూత్రంలో ఇత్తయుడియ భగవత్ సంబంధం దుర్లభం ఉంటే, ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం దొరకదు. ఇప్పుడు మనవాళ్ళమని వ్యాఖ్యానం చూసి చెప్తాను. ఏంటంటే ఆచార్య సంబంధం లేదంటే ఏమవుతుంది? మోక్షం దొరకదు, యోగం దొరకదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, చాలా ముఖ్యమైనది. సాయంకాలం చూస్తాం దానికి సమాధానం. ఏంటంటే ప్రశ్న అంటే ఆచార్య సంబంధం నాకు లేదు. సరే, అటైతే రావణాసురుడు లేదే స్వామి, శశిబాడుకు లేదే, కుంభకర్ణుడు లేదంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఆచార్యుడు పెట్టుకుంటారు. ఆచార్యుడు ఎట్టంటే పంచాచార్యుడు కాదు, ఎట్టంతా దుర్మార్గం చెయ్యాలా దానికి ఆచార్యుడు పెట్టుకుంటాడు కదా. ఆ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. తప్పైన దారికి ఎట్లా పోవాలా అని పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పేదాడు మంచి దారి, భగవత్ సంబంధం కావాలా, మోక్షానందం కావాలా, ఆ దారికి ఆచారుడు, ఆ ఆచార్య సంబంధం నాకు లేదు. అయితే అది నాకు దొరకలేదు అనుకోండి, అలాంటి ఛాన్స్ నాకు దొరకలేదు. అయితే నాకు భగవత్ సంబంధం ఉండదు, భగవంతుడి సంబంధం ఉండదు. ఉండదా లేదా? ఉండదు స్వామి. ఏంటంటే అందరికీ భగవంతుడు అంతరాత్మగా ఉన్నాడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థితగా. అందరికీ భగవంతుడు అంతరాత్మ ఉన్నాడు. అప్పుడు నాకు అదే ప్రకారం ఉంటాడు కదా. అప్పుడు మన అందరూ భగవంతుడికి శరీరం, ఆత్మ కానీ శరీరం కానీ భగవంతుడు శరీరం. అప్పుడు శరీరం అంటే సంబంధం ఉండే కదా. అప్పుడు స్వామి నేను అతను దాసం కాదంటే ఉన్నది. అయితే భగవంతుడు మనకి దగ్గర 9 సంబంధాలు, నవవిధ సంబంధం పేరు. భర్తృభార్య సంబంధం, శేషశేషి సంబంధం, ఈ ప్రకారం ప్రకారి సంబంధం, ఈ ప్రకారం 9 సంబంధాలు, నవవిధ సంబంధంని ఒక గ్రంథమే స్వామి పిల్లలు ఒక అనుగ్రహించారు. 9 సంబంధాలు ఉన్నారు. సరే స్వామి, 9 సంబంధం ఉండదు కదా మనకి భగవంతుడికి. ఇది ఆచార్య సంబంధంలో దొరికిందా? కాదు. ఇది ఎప్పుడు ఉంటుంది, ఈ సంబంధం ఎప్పుడు ఉంటుంది. అప్పుడు సంబంధం లేదు 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 ఇంతకు మీరు చెప్పారే స్వామి, ఈ సంబంధం ఉండదు కదా, నాకెందుకు ఆచార సంబంధం? ఈ సంబంధం పెట్టుకొని అతను ఇవ్వని. ఈ 9 సంబంధాలు ఉన్నాయి కదా, వేరే ఎవరికి లేదు 9 సంబంధం. 9 సంబంధం మనకి ఉండదు, అందరికీ ఉండదు. అది మనకి తెలిసే తర్వాత అది వేరే. అందరికీ 9 సంబంధాలు ఉండదు. అట్లున్నప్పుడు అప్పుడు సంబంధం ఉండదు, వచ్చేసింది కదా, దాన్ని పెట్టుకొని నాకు మోక్షం ఇవ్వని. అది ఏంటి స్వామి, ఆచార సంబంధం లేదు, ఆచార సంబంధం లేదు, ఆచార సంబంధం లేదు అంటారు. ఈ సంబంధం ఉండదు కదా, ఈ సంబంధం పెట్టుకొని ఇవ్వని. ఇస్తుడా ఇవ్వడా చూస్తాం, సాయంకాలం చూస్తాం. ఆళ్వారు మానార్జున తిరుడిలేషణం, ఆచార్యం తిరుడిలేషణం, భాగవతారు తిరువడిగలే శరణం. సందేహాలు అంటే అడగచ్చు. సాయంకాలం 5 గంటలకి ఇదే ఉదయశ్రమ కాలక్షేపం ఉంటారు.